హల్లెలూయా. ఈ సమయంలో మనం బైబిల్ తెరిచి ఆదికాండము 14వ అధ్యాయము ఆదికాండము 14వ అధ్యాయము 14వ వచనం చదువుతూ ఉన్నాను. అబ్రహాము తన తమ్ముడు చెరపట్టుబడినని విని తన ఎంట పుట్టి అలవర్చబడిన 318 మండుగురిని వెంట పెట్టుకొని దాని మట్టుకు ఆ దాసులను తరిమెను. రాత్రి వేళ అతడి దాసులను వారికి ఎదురుగా మనులు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టున్న హోబా మట్టుకు తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతుకు అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను తిరిగి తీసుకుని వచ్చాను. అతడు కదుర్లో ఏమేరును అతనితో కూడనున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతని ఎదుర్కొనుటకు రాజులోయ అనే షావేల్ లోయ మట్టుకు బయలుదేరి వచ్చాను. మరియు షాలేము రాజు అయిన మెల్కీసెదెకు రొట్టెను, ద్రాక్షారసమును తీసుకుని వచ్చాను. అతడు సర్వోన్నతుడకు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమినికి సృష్టికర్తయ్యను సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడును గాక అనియు నీ శత్రులు నీ చేతికి అప్పగించబడిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతించబడును గాక అనియు చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. దేవుడి వాక్యం దీవించును గాక. అలాగే హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు చదువుతా ఉన్నాను. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 1 నుంచి. రాజులను సంహారం చేసి తిరిగి వచ్చిన అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించెను, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెను, ఆ షాలేము రాజును మహోన్నతుడకు దేవునికి యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరునకు మొదట నీతికి రాజనియు తరువాత సమాధానమునకు రాజనియు అర్థమిచ్చినట్టు షాలేము రాజని అర్థము. అతడు తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును, జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైన లేనివాడై ఉండి దేవుని కుమారుని పోలి అన్నాడు. ఇతడెంత గనుడు చూడండి. మూల పురుషుడైన అబ్రహాము అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో 10వ వంతు ఇచ్చెను. దేవుడి వాక్యం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, జీవం కలిగిన ప్రభువా, కృపగలిగిన మా యేసు, ఇదిగో దేవ యొక్క సాయంకాల సమయంలో మేము ప్రభురాత్రి భోజనం తీసుకోవడానికి వచ్చినాం. ఉదయకాలం అంతా దేవుని వాక్యంతో మమ్మల్ని నడిపించావు, నీ ఆత్మ ద్వారా నడిపించావు. ఇదిగో దేవ ఇప్పుడు ప్రభురాత్రి భోజనం తీసుకోవడానికి మిమ్మల్ని మేము సమీపిస్తూ ఉన్నాం ప్రభువా. ఓ దేవా, దాన్ని సమీపించటకు ముందుగా నీ వాక్యంతో మమ్మల్ని ప్రేరేపించండి, నీ వాక్యంతో మాతో మాట్లాడండి. ఇది కొన్ని లేఖనాలు మేము చదివాం ప్రభువా, చదువుట మట్టికి చదువుతాం కానీ దీని యొక్క అర్థంను మేము గ్రహించలేం ప్రభువా. ఈ వాక్యమునకు అనువాదకుడు నీవై ఉన్నావు. పరిశుద్ధాత్మ వచ్చి సంపూర్ణంగా మాకు ఇది బయలుపరిచి తేటతెల్లము చేసి మాకు గ్రహింపు శక్తినిమ్మని ప్రభుని యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అడుగుచూ ఉన్నాం ప్రభువా. దేవుని బిడ్డలు ప్రభు గ్రహించగలిగిన మనసునివ్వండి. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవు. దేవుని బిడ్డలు ఆశ కలిగి ఉన్నారు ప్రభువా, వారి జీవితాలను తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాము. నీ వాక్యంతో నింపమని ప్రార్థిస్తున్నాము. ఎదురడుచున్న ప్రతి దురాత్మ దెయ్యపు శక్తులన్నిటిని ప్రభుని యేసుక్రీస్తు నామములో బంధించండి ప్రభువా. ఈ నామంలో స్వతంత్రంగా నీ ఆత్మ మాతో కదలాడును గాక. ఆ గొప్ప మెల్కీసెదెకే వచ్చి మా జీవితాలతో మాట్లాడును గాక. అప్పగిస్తూ మహిమ ఘనతలు పొందుకోమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరు కూర్చున్నామండి. ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క వందనాలు. గాడ్ బ్లెస్ యు అందరికీ చెప్తా ఉన్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. షాలోమ్ ఆల్ ఆఫ్ యు. ఈ సమయంలో మనం వాక్యంలోకి వెళ్దాం. ఉదయకాలం చక్కగా దేవుడు మనతో మాట్లాడాడు, మనం బలపరిచాడు. చక్కగా దేవుని యొక్క వాక్యమును బట్టి మనము ఒక మంచి అర్పణ అర్పించుకున్నారని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. చక్కగా మంచి అర్పణ, ఎలాంటి అర్పణ మనం చేసుకోవాలో, ఎలాంటి అర్పణ దేవుడు స్వీకరిస్తాడో, దేవుడు దేని ద్వారా మనల్ని అంగీకరిస్తా ఉన్నాడో చక్కగా మనకు నేర్పించాడు. చక్కగా మనం నేర్చుకున్నాం. అలాంటి అద్భుతమైన అర్పణ మీరు కలిగి ఉన్నారని నేను ఆశిస్తా ఉన్నాను. దేవుడు మీతో మాట్లాడేడుకుని ఉన్నారు కాబట్టి మీరు దాన్ని తెలియజేసుకుని ఖచ్చితంగా ఆ పెయ్యను, ఆ దూడను, ఆ యొక్క పొట్టేళ్లను, ఆ మేకను అనగా ప్రాణము, ఆత్మ, శరీరము పరిపూర్ణముగా
పరిశుద్ధాత్మ పౌరముతో ఆ గువ్వతో మీరు కట్టబడినప్పుడు ఖచ్చితంగా అర్పణ స్వీకరించింది. హల్లెలూయా. ప్రాణము, ఆత్మ, శరీరంలో ఏముండాలి? పౌరం ఉండాలి, పరిశుద్ధాత్మ ఉండాలి, ఆ యొక్క జీవం ఉండాలి. ఆ జీవం కలిగి ఎప్పుడైతే మీరు ఆ అర్పణ అర్పించుకుంటారో అప్పుడు ప్రభువైన యేసు క్రీస్తు కృప మిమ్మల్ని ఆవరిస్తుందని దేవుడు స్పష్టంగా మాట్లాడాడు. అలాంటి ఖచ్చితమైన నిర్దిష్టమైన ఆ యొక్క అర్పణ మనం పట్టుకుని ఎప్పుడైతే దేవుని సన్నిధిలోకి వెళ్తున్నామో ఖచ్చితంగా దేవుడు స్వీకరిస్తాడని ఆయన చెప్పాడు. నా యొద్దకు వచ్చేవారిని నేను ఎంత మాత్రం కూడా త్రోసివేయను అన్నాడు. ఒకవేళ గనక మనము అలాంటి అర్పణతో మనం దేవుని సన్నిధిలోకి వెళ్తే అబ్రహాము అర్పించినట్లుగా అబ్రహాము యొక్క రాజసంతానమైన మనము కూడా అలాంటి అర్పణ పట్టుకుని ప్రభు యొక్క సన్నిధిలోకి వెళ్తే ఖచ్చితంగా నువ్వు అంగీకరించబడతావు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఖచ్చితంగా నేను అంగీకరిస్తాడు, ఖచ్చితంగా నీకు పరిశుద్ధాత్మ ఇస్తాడు, ఖచ్చితంగా ఆయన శరీరంలో శరీరముగా నిన్ను ఐక్యపరుస్తాడు. హల్లెలూయా. ప్రపంచ వ్యాప్తంగా క్రీస్తు యొక్క మర్మయుక్తమైన శరీరం ఉన్నది. ప్రపంచ వ్యాప్తంగా దేవుడు మర్మయుక్తమైన శరీరం క్రీస్తు యొక్క శరీరం ఉన్నది. ఆ యొక్క శరీరంలో నిన్ను భద్రంగా దాచిపెడతాడు ఆయన. హల్లెలూయా. ఏదో చర్చికి వెళ్ళడం కాదు, లేకపోతే ఏదో మందిరానికి వెళ్ళడం కాదు, కానీ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మర్మయుక్తమైన క్రీస్తు యొక్క శరీరంలోనికి మనం అడుగు పెట్టాలి. ఆమేన్. హల్లెలూయా. ఆ శరీరమే సురక్షితమైన ప్రాంతం, ఆ శరీరమే కొండ, ఆ శరీరమే కోట, ఆ శరీరమే దుర్గము, ఆ శరీరమే ఆశ్రయపురము, అన్ని సమస్తము కూడా ఆ శరీరమే క్రీస్తు యొక్క శరీరమే క్షేమకరమైనది. హల్లెలూయా. నిజముగా మన జీవితాల్లో మనము ఈ భూమి అంతా తగలబడిపోతుంటే, ఈ భూమి అంతా కాలిపోతుంటే, భయంకరంగా అగ్ని గంధకాల చేత ఈ భూమి అంతా నాశనమైపోతుంటే మనం మాత్రం క్రీస్తు యొక్క శరీరంలో సురక్షితంగా క్షేమంగా ఉంటాం. హల్లెలూయా. నువ్వు అక్కడ ఉంటేనే భద్రంగా ఉంటావు, బయట ఎక్కడున్నా కాలిపోతావు, బయట ఎక్కడున్నా కాలిపోతావు. నీ ధనము కాలిపోద్ది, నీ పరువు కాలిపోద్ది, నీ యొక్క ఇల్లు కాలిపోద్ది, నీ భూములు కాలిపోతాయి, నీ బంగారం కాలిపోద్ది, నీ శరీరం కాలిపోద్ది, అన్ని కాలిపోతాయి. కానీ యేసు క్రీస్తు యొక్క శరీరం మాత్రం కాలదు. హల్లెలూయా. అందులో నువ్వు వెళ్ళినప్పుడు సురక్షితంగా ఉంటావు. మన సురక్షితమైన ప్రాంతం ఏదంటే యేసు క్రీస్తు యొక్క శరీరం అయి ఉన్నది. ఇప్పుడు నీవు అబ్రహాములాగా అద్భుతమైన అర్పణ పట్టుకొని నీ ప్రాణంలో పరిశుద్ధాత్మ పొందుకొని, నీ ఆత్మలో పరిశుద్ధాత్మ పొందుకొని, నీ శరీరంలో పరిశుద్ధాత్మ పొందుకొని చక్కగా క్రీస్తు యొక్క ఆత్మ చేతను ముద్రించబడి ఆ పౌరం చేత నింపబడి ఆ అద్భుతమైన అర్పణ పట్టుకుని కల్వరి దగ్గరికి ఎప్పుడైతే వెళ్తావో అప్పుడు దేవుడు నిన్ను ఆ పవిత్రమైన పరిశుద్ధమైన శరీరంలో దేవుడు పెడతాడు. హల్లెలూయా. నిజముగా అద్భుతమైన శరీరం అది, అద్భుతమైన ప్రాంతం అది. అక్కడున్న ఆనందం మరి ఎక్కడ దొరకదండి, అక్కడున్న సంతోషం మరి ఎక్కడ దొరకదండి. క్రీస్తులో అద్భుతమైన సంతోషం మనకు దొరుకుతూ ఉంది. హల్లెలూయా. అది ఖచ్చితంగా అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది. హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో దేవుడు చెప్పాడు, ఏమని అన్నాడంటే పొందుకున్న వారికి తప్ప పక్కడు కూడా తెలియదట. పొందుకున్న వాడికే తెలుస్తుంది, పొందుకున్నవాడు మాత్రమే దాన్ని అనుభవిస్తాడు. అందుచేత ఖచ్చితంగా అనుభవించిన వాడికి మాత్రమే తెలుస్తుంది. అది మరొకరు ఎవరో కూడా చెప్తే అర్థమయ్యే విషయం కాదు, లేకపోతే చెప్తే దాన్ని అర్థం చేసుకునే విషయం కాదు. ఖచ్చితంగా దాన్ని అనుభవించిన వాడికి మాత్రమే అర్థమవుతుంది. అందుకే కాలం యొక్క ప్రవర్తన అన్నాడు, పరిశుద్ధాత్మ అంటే ఏంటంటే డప్పులు కొట్టడం కాదు, పరిశుద్ధాత్మ అంటే ఏదో డ్యాన్స్ వేయడం కాదు, పరిశుద్ధాత్మ అంటే ఏదో విశ్రాంతి దినం పాటించడం కాదు, పరిశుద్ధాత్మ అంటే ఏదో వాక్యము బోధించడం కాదు, పరిశుద్ధాత్మ అంటే నీతి క్రియలు మనం వల్లించడం కాదు. పరిశుద్ధాత్మ అంటే ఈ కాలం యొక్క ప్రవర్తన అన్నాడు, అదొక అనుభవం అన్నాడు. ఏంటండి అది? అనుభవం. యేసు క్రీస్తుతో వ్యక్తిగతమైన అనుభవం. ఆయనతో వ్యక్తిగతంగా మనం ఎప్పుడైతే కలిసి ఆయన ముఖాంతరంలో నుంచి మనం ఎప్పుడైతే ముఖమును చూసి, ఎప్పుడైతే ఆయన సన్నిధిని చూసి, ఆయన యొక్క కాంతిని చూసి, ఆయన ప్రసన్నతను మన జీవితంలో ఎప్పుడైతే పరిపూర్ణంగా వ్యక్తిగతంగా కలుసుకుంటామో అది నిజమైన అనుభవం అండి. హల్లెలూయా. యేసు క్రీస్తును కలిసిన అనుభవం, యేసు క్రీస్తును కలిసిన అనుభవం, యేసు క్రీస్తుతో మాట్లాడిన అనుభవం, వ్యక్తిగతంగా దర్శించిన అనుభవం, వ్యక్తిగతంగా మనల్ని సందర్శించిన అనుభవం ఎప్పుడైతే మన జీవితంలో కలిగి ఉంటామో ఇక్కడ నీకు ఇంకా దిగులు ఉండదు, బాధ ఉండదు, దుఃఖం ఉండదు, కన్నీరు ఉండదు. నువ్వు ప్రతి క్షణము కూడా క్రీస్తు కొరకే బ్రతుకుతావు. హల్లెలూయా.
అలాంటి స్థితిలోనికి ఈ అనుభవం తీసుకెళ్ళిపోతుంది. హల్లెలూయా. ఖచ్చితంగా మనం ప్రతి ఒక్కరం కూడా అలాంటి అనుభవం కలిగి ఉండాలి. ఏదో పాటలు పాడడం కాదు, లేదా ప్రార్థించడం కాదు, లేదా వాక్యం చదవడం కాదు, వర్తమానం చదవడం కాదు, లేకపోతే ఏదో మాటలు వల్లించి మనం ఏదో కొన్ని దైవభక్తిగా మనం ఉండడం కాదు. కానీ ఖచ్చితంగా మన జీవితాల్లో పెంతెకొస్తు యొక్క అనుభవం ఉండాలి, యేసుక్రీస్తు యొక్క అనుభవం ఉండాలి. ఎప్పుడైతే ఆయన వ్యక్తిగతంగా మన జీవితంలో ఆయన దరిచేస్తామో అప్పుడు ఖచ్చితంగా స్థిరమైన మనసు కలిగి, స్థిరమైన బుద్ధి కలిగి, వాక్యము కొరకు నువ్వు ఎదురు చూస్తూ నీవు నిష్కలంకమైన నిర్దోషమైన హృదయంతో ఈ లోకంలో జీవిస్తాను. హల్లెలూయా. ఖచ్చితంగా మనం ఆ విధమైన మనస్సాక్షి మనం పొందుకోవడానికి మనకు ఒక అద్భుతమైన అర్పణ కావాలి. మనం అద్భుతంగా అర్పణగా మారాలి. మన శరీరంలో పరిశుద్ధాత్మ పొందుకోవాలి, మన ఆత్మలో పరిశుద్ధాత్మ పొందుకోవాలి, మన ప్రాణంలో పరిశుద్ధాత్మ పొందుకోవాలి. ప్రతి అణువు కూడా పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఈ కాలమే ప్రవక్త అన్నాడండి, ఈ కాలంలో ప్రవక్త చెప్తున్నాడు ఏమనంటే, నీ శరీరంలో ప్రతి అణువు రక్తం చేత కప్పబడాలట. ఏమా, నీ శరీరంలో ప్రతి అణువు కూడా రక్తం చేత కప్పబడాలంట. ఎందుకంటే ఎక్కడైతే రక్తం చేత కప్పబడలేదో అక్కడ దెయ్యం కొడుతుందట. నీ కళ్ళు పరిశుద్ధాత్మ చేత నింపబడలేదు అనుకోండి, ఏదైనా చెడు చూసినప్పుడు ఈ కళ్ళును కొడతాడు సాతాను. ఆటోమేటిక్గా ఆ కళ్ళు ద్వారా మనం ఆకర్షించబడతాం. నీ చెవులు పరిశుద్ధాత్మతో నింపబడలేదు అనుకోండి, ఆటోమేటిక్గా ఏదో చెడు వింటావు, ఆ చెడుకి ఆకర్షించబడి ఈ చెవులో దెయ్యం దూరేద్ది. ఈ చెవిలో నుంచి శరీరంలోకి వెళ్ళిపోద్ది, ముక్కులో నుంచి శరీరంలోకి వెళ్ళిపోద్ది, కళ్ళులో నుంచి శరీరంలోకి వెళ్ళిపోద్ది. అంటే ఆ దెయ్యము కళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఒకవేళ కళ్ళుల్లో పరిశుద్ధాత్మ లేదనుకోండి, ఖచ్చితంగా కళ్ళు ద్వారా ఏదో చెడు చూస్తాం, అంతే లోపల నుంచి దెయ్యం లోపలికి వెళ్ళిపోతాడు. చెవు పరిశుద్ధాత్మతో నింపబడలేదనుకోండి, ఏదో చెడు వింటాం, ఆటోమేటిక్ చెవులో నుంచి లోపలికి వెళ్ళిపోతాడు వాడు. హల్లెలూయా. వాసన ద్వారా మనం ముక్కు పరిశుద్ధాత్మ పొందుకోలేదనుకోండి, ఏదో చెడు వాసన చూస్తాం, దెయ్యం చెవిలో ముక్కులో నుంచి లోపలికి వెళ్ళిపోతాడు. నోటిలో పరిశుద్ధాత్మ లేదనుకోండి, ఖచ్చితంగా ఏదో చెడు మాట్లాడతాం, ఆటోమేటిక్గా దెయ్యం లోపలికి వెళ్ళిపోతుంది. అంటే ఈ 5 ఇంద్రియాలు దెయ్యం వాడుకుంటాడు. చెవును వాడుకుంటాడు, ముక్కును వాడుకుంటాడు, కళ్ళు వాడుకుంటాడు, నోరు వాడుకుంటాడు, స్పర్శ వాడుకుంటాడు. ఈ 5 ఇంద్రియాల ద్వారా వాళ్ళ లోపలికి వెళ్ళటానికి ప్రవేశం ఏంటంటే, వాళ్ళ లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళాలంటే వాడు ప్రవేశ ద్వారాలు 5 ఉన్నాయి. దేవుడు 5 ఇంద్రియాల ద్వారానే వెళ్తాడు. వెళ్తే నోటు ద్వారా వెళ్తాడు, లేకపోతే ముక్కు ద్వారా వెళ్తాడు, నోరు ద్వారా వెళ్తాడు, చెవి ద్వారా వెళ్తాడు, స్పర్శ ద్వారా వెళ్తాడు. ఏ విధంగానే దేవుడు వెళ్తాడు. దేవుడు వెళ్తాక 5 ఇంద్రియాలు వాడుకుంటాడు, దెయ్యం వెళ్తా కూడా 5 ఇంద్రియాలు వాడుకుంటాడు. ఒకవేళ పరిశుద్ధాత్మ నింపబడిందంటే దేవుడు సురక్షితంగా లోపల ఉంటాడు. ఒకవేళ పరిశుద్ధాత్మతో నింపబడలేదు అనుకోండి, ఈ చెవులు, ముక్కు, నోరు ఇవన్నీ వదిలేసామనుకోండి, పరిశుద్ధాత్మ పొందుకోకుండా ఖచ్చితంగా 5 ఇంద్రియాలు వాడుకుని లోపలికి వెళ్ళిపోతాడు. అంటే మన శరీరము ప్రతి అణువు కూడా రక్తం చేత కప్పబడాలి. రక్తము లేని చోట దెయ్యము దాడి చేసి ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళిపోతాడు. హల్లెలూయా. అందుచేత ఖచ్చితంగా ఎప్పుడైతే మనము ప్రాణంలోను, ఆత్మలోను, శరీరంలోను ఎప్పుడైతే పరిశుద్ధాత్మ పుష్కలంగా నింపబడతామో ఆ వ్యక్తి మాత్రమే సురక్షితంగా, భద్రంగా ఉంటాడు. చెడు మాట్లాడలేడు, చెడు చూడలేడు, ఖచ్చితంగా భయంకరమైన కార్యాలు గుండా అతను వెళ్ళలేడు. ఈ కాలమే ప్రవక్త అన్నాడు, పరిశుద్ధాత్మ పొందుకున్నవాడంట చెవుల్లో సీసం పోసేది ఎలా ఉంటాడో అలా ఉంటాడంట. చెవుల్లో సీసం పోతే ఏమైనా వినపడుతుందండి? అలాగే పరిశుద్ధాత్మ పొందుకున్నవాడికి చెడు ఏమి వినపడదంట. ఎదురుకోకుండా అది వినపడుతున్నా సరే, పెద్ద పెద్ద సౌండ్ వినిపించినా సరే లోపలికి వెళ్దట. ఎందుకని? చెవుల్లో సీసం పోసేసాడు దేవుడు. పరిశుద్ధాత్మ అనే సీసం పోసేసాడు. ఇంకా చెవుల్లోకి ఏమి వెళ్ళదు. నోట్లో పరిశుద్ధాత్మ ఉన్నదనుకోండి, అతను చెడు మాట్లాడడం మోగోడైపోతాడట. మోగుతాను. అతను నోరుండి కూడా మాట్లాడలేడు. ఎందుకంటే అతను పరిశుద్ధాత్మ కంట్రోల్ చేస్తుంది. పరిశుద్ధాత్మ చేత ముక్కు నింపబడిందంటే చెడు వాసన చూడదండి, ఎంత మాత్రం కూడా చూడలేదు. ఆ ముక్కును కంట్రోల్ చేస్తుంది పరిశుద్ధాత్మ. అలాగే కళ్ళులో పరిశుద్ధాత్మ ఉన్నదనుకోండి, ఖచ్చితంగా చెడు చూడదు. చూసినా ఆ చెడుని లోపల తీసుకోదండి. ఆ లోపల తీసుకోదు. అది వెంటనే అది చెడు చూసినా సరే దాన్ని గుడ్డోడిగా చూడండి. ఇస్సాకు కోసం మాట్లాడతాడు. ఇస్సాకు కోసం మాట్లాడతాడు ప్రభు. ఏమని అంటాడంటే, ఇస్సాకు గుడ్డోడు అయిపోడంట. ఇస్సాకు గుడ్డోడు అయితే లాస్ట్ గుడ్డోడు అయిపోయాడు. యాకోబు వచ్చాడు. యాకోబు ఏమంటున్నాడంటే, నేను ఏసావుని అంటున్నాడు. యాకోబే వచ్చాడు కానీ నేను ఏసావుని అంటున్నాడు. స్వరం అంటే డౌట్ వచ్చింది. స్వరం ఏమో ఏసావులో ఉంది అని చెప్పి దగ్గరికి రాని చెప్పి తడిమి చూశాడంట. యాసావు అంతా జంతు చర్మలాగా మొత్తం ఇంత రోమాలు వచ్చేసి ఉంటాయి. మనోడు యాసావు ఇలాగ నాటకం వేసాడు. ఎలాగంటే గొర్రెని కోసేసాడు, దాని చర్మం అంతా ఒళ్ళంతా కప్పేసుకున్నాడు. దాన్ని సట్ట కింద కుట్టించేసుకున్నాడు. గొర్రె చర్మాన్ని కుట్టించేసుకున్నాడు సట్ట కింద. ఆ కుట్టించేసుకుని ఆ చర్మం వేసుకుని వెళ్ళాడు. తడి చూస్తేనేమో యాసావు చర్మంలా కనపడుతుంది.
స్వరం ఉంటేనేమో యాకోబులాగా ఉంది, ఏదో డౌట్గా కొడుతుంది. మొత్తం మీద స్వరం ఏమో యాసవలాగా ఉంది, యాకోబులాగా ఉంది, చర్మం ఏమో యాసవలాగా ఉందని చెప్పి అతను తబ్బిబ్బైపోతున్నాడు. కానీ అతను ప్రేరేపించిన ప్రేరేపణ బట్టి అతను గుడ్డితనంలో ఉన్నాడు. ప్రేరేపించిన ప్రేరణ బట్టి అతను ఆటోమేటిక్గా యాసవు రావాలి, యాకోబు వస్తే దీవించేసాడు. హల్లెలూయా. అలాగే ఖచ్చితంగా ఈ కాలం మీద ప్రవర్తన అన్నాడు, ప్రేమ అంటే గుడ్డిదంట. ఏంటండి అది? ప్రేమ అంటే గుడ్డిదంట. అందుకే ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తాం వాళ్ళ బలహీనతలు చూడడం, వాళ్ళ బలహీనతలు చూడమండి. ప్రేమ బలహీనతను కప్పుతుందట. ఏం చేస్తుందండి? కప్పుతుందట, దాచేస్తుందంట. అంటే ఆ దాచేసి, ఆ బలహీనతను దాచేసి వాళ్ళ కోసం మొరపెడుతుంది. ఆ మొరపెట్టినప్పుడు ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా పరిశుద్ధాత్మ ఆ తప్పు చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది. ఫలానా వ్యక్తి నీ కోసం ప్రార్థన చేస్తుంది, నీవు తప్పు చేస్తున్నావు, సరి చేసుకొని. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ఏదో రూపంలో వ్యక్తితో మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి సరి చేసుకుంటాడంట. హల్లెలూయా. నిజమైన ప్రేమ ఏం చేస్తుంది? దోషాన్ని కప్పుతుంది, పాపాన్ని కప్పుతుంది. కానీ ప్రేమ లేనివాడు ఏం చేస్తాడంటే పాపాన్ని బట్టబయలు చేస్తాడు. వాళ్ళకి వీళ్ళకి పలానోడు ఎలాగని చెప్తాడు. ఎందుకంటే నీలో ప్రేమ ఉందనుకోండి, సపోజ్ నేను చెప్తున్నాను, ఓ భార్య భర్త మీద ప్రేమ ఉందనుకోండి, ఆ భర్త చేసే పొరపాట్లు ఎవరికి చెప్పదు. ఆ భర్త చేసే పొరపాట్లు ఎవరికి చెప్పదండి. ఆమె ఏం చేస్తుందని మోకరించి ప్రార్థన చేస్తుంది. ఆ పొరపాట్లను క్షమిస్తుంది. ఆమె క్షమించి ఆ పొరపాటును తీసుకెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి మోకాల నుంచి ప్రార్థన చేస్తుంది. ఏమని అంటదండి? ప్రభువా, నా భర్త నాకు ఈ విధంగా వ్యతిరేకంగా ఉన్నాడు, ఈ విధమైన పాపం చేస్తున్నాడు, దయతో అతను క్షమించి ప్రభువా, దయతో అతను క్షమించి ప్రభువా, అతను తెలియదు, అతను తెలియకి పాపం చేస్తున్నాడు, దయతో అతను క్షమించని అతను క్షమించమని దేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెడుతుంది. మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన కొట్టి అని చంపి నన్ను ఎలా చేస్తున్నాడు అని చెప్పు. అలా చెప్పదండి, అలా చేయదు. ఆమె ఏం చేస్తుందని దేవుడి దగ్గర క్షమాపణ కోరుకుంటుంది అనమాట. అంటే ఆ భర్తను క్షమించమని ప్రభు సన్నిధిలో కోరుకుంటారు, ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నేరుగా భర్త దగ్గరికి వెళ్తాడు, ఆ భర్తతో మాట్లాడతాడు, ఆ భర్తని ఏ విధంగా సరి చేయాలో దేవుడు సరి చేస్తాడు. హల్లెలూయా. అదే పరిశుద్ధాత్మ లేని స్త్రీ అనుకోండి, ప్రేమ లేని స్త్రీ అనుకోండి, ఆ యొక్క భర్త యొక్క బలహీనతలన్నీ తీసుకెళ్ళి ఆ పక్కింటి ఎదురింటి వెనకింటి చెప్తూ ఉంటారు. వాళ్ళందరూ ఈ వ్యక్తిని చూసినప్పుడు అలా లోకుగా చూస్తారు. ఆ యొక్క లోకుగా ఏం చేస్తారంటే ఏదో రోజుని వాళ్ళు ఈ వ్యక్తి యొక్క చెవులు వేస్తారు. మీ ఆవిడ ఇలా చెప్తుంది, ఇలాగంటుందని. ఈ వ్యక్తి ఏం చేస్తాడు? ఆ వ్యక్తి మీద, ఆ భార్య మీద పగ పెట్టుకుంటాడు. అంటే నన్ను ఈ విధంగా పరువు తీసేసింది, అలా చేసేసింది, ఇలా చేసేసింది అని లోన్ పెట్టేసుకుంటాడు. దీనివల్ల ఏమైంది? వీళ్ళిద్దరి మధ్యలో ప్రేమ చచ్చిపోయింది. ఆ వ్యక్తి మీద నమ్మకం ఉంటుంది, ఈ వ్యక్తి మీద నమ్మకం ఉంటుంది. భార్య భర్తలుగానే ఉంటారు, కానీ ఒకరి మీద ఒకరికి నమ్మకాలు ఉండవు, ఒకరి మీద ఒకరికి యథార్థత ఉండదు. ఒకరికి నా భార్య ఇలా చెప్పేసింది కదా, అలా చెప్పేసింది కదా, ఇలా చెప్పేసింది. ఈ వ్యక్తి ఏం చేస్తాడు? ఇంకొకరికి నా భార్య ఇలా చేస్తుంది, అలా చేస్తుంది అని చెప్పి ఈ వ్యక్తులు ఇంకొకరికి చెప్తాడు. దానివల్ల అది ఏమవుతుంది? ఆ ప్రేమ లేని కారణం చేత ఆ సమస్య ఊరంతా పాకింది. కానీ వీరి జీవితాలు ముక్కలైపోయినాయి, వీరి జీవితాలు కట్టబడలేదు. పైగా వీరి జీవితాలు లోకమంతా పలానోళ్ళు ఇలా ఉన్నారట, పలానోళ్ళు ఇలా బ్రతుకుతున్నారట అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం తమకి ఎత్తా ఉంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే ఇంట్లో భార్యాభర్తల మధ్యలో ప్రేమ లేని కారణం చేత, ఒకరి మీద ఒకరికి నమ్మకం లేని కారణం చేత, ఒకరిని ఒకరు ప్రేమించుకోలేని కారణం చేత, ఆ దోషాన్ని కప్పలేని కారణం చేత, క్షమించలేని గుణము ఆమెలో అతడిలో లేకపోయిన కారణం చేత వీళ్ళ యొక్క సంసారం రోడ్డు మీద పడింది. ఇప్పుడు హల్లెలూయా. అదే వారి జీవితాల్లో ప్రేమ ఉందనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా ఎంత పెద్ద పొరపాటు భర్త చేస్తున్నా ఆ పొరపాటును 10 మందికి వెల్లడి చేయడానికి ముందుగానే ఈమె మోకరించి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తుంది. ప్రభు, నా భర్తను మార్చు, నా భర్తకి క్షమాపణి, ఆ పాపాన్ని క్షమించు, నా భార్యని క్షమించు ప్రభువా. చూడండి, విలియం బ్రన్హాం ఒక రోజు అండి మీటింగ్కి వెళ్ళి వస్తే ఇల్లు అంత గొడవ. జోసఫ్ ఉన్నాడు, మహా అల్లరోడు అనమాట. ఎంత అల్లరి చేస్తాడంటే మామూలు అల్లరి కాదండి, చాలా భయంకరమైన అల్లరి. అంత అల్లరి చేసేస్తున్నాడు జోసఫ్. బిల్లి బాల్ ఒరే చోట ఇంకొక అల్లరి చేస్తున్నాడు. వాళ్ళిద్దరు కొట్టేసుకుంటున్నారు, పడట్లేదు, చాలా గట్టిగా కొట్టుకుంటున్నారు వాళ్ళు. ఈ రిబకా ఉంది పక్కనే, ఈ రిబకా కూడా
వీళ్ళిద్దరి మధ్యలో వెళ్ళి ఈయన కూడా దెబ్బలు తినేసింది. ముగ్గురు కలిసి గోలగా ఉన్నారు, ఏడుస్తున్నారు భయంకరంగా. ఆ పక్కన ప్రవర్త మిషన్ కొట్టుకుంటారు, ప్రవర్త భార్య మిషన్ కొట్టుకుని ఇలా ఏడుతో కూర్చున్నారు, కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, రకరకాలుగా ఉంది పరిస్థితి. నేను ముగ్గురిని 3 అడేసింది కోపం తట్టుకోలేక. ముగ్గురిని 3 అడేసి ఇసుకెత్తుకుపోయి వెళ్ళి ఆ మిషన్ కొట్టుకుంటుంది. వెళ్ళి ఈలోగా ప్రవర్త వచ్చాడు, ముగ్గురిని కొట్టేసింది కదా. ఈ కొట్టేసి ముగ్గురు ఇలా మూలకలు ఏడుతున్నారు, అటొకడు ఇటొకడు, ఆ మూలనొకడు ఈ మూలనొకడు కూర్చొని ఏడుతున్నారు. మొత్తం అదంతా ఎలాగున్నదంటే ఒక నరకంలా ఉందన్నమాట. ఇంట్లోకి వచ్చేసరికి మీటింగ్ చూసుకుని మంచి అభిషేకంతో వచ్చాడు ప్రవర్త ఇంట్లోకి వచ్చేసరికి ఇంట్లో పరిస్థితి చెప్తే ఇలా ఉంది. ఇంట్లోకి వచ్చినంటే కనీసం వచ్చినోడు మాకు గ్లాసు మంచినీళ్ళు ఇవ్వడం మానేసి వచ్చి చూడు ఆ జోసెఫ్ ఏం చేశాడు చూడు, ఈ బిల్లి బాల్ ఏం చేశాడు చూడు, ఆ రెబ్బకాయ ఏం చేసిందో చూడు, అదిగో అది ఇది అది మొత్తం వాయించడం మొదలుపెట్టింది విలియం బ్రన్హామ్ని. మాట్లాడుతుండగా ఇతనికి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇక్కడేమో పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. ఎవరిని చేరదీయకపోతే అందరు దూరం అయిపోయేలా ఉన్నారు. భార్యని తిట్టినా భార్య వెనకెళ్ళిపోద్ది. నేను మాట్లాడతానుండు, క్షేమంగా ఉండు, నేను మాట్లాడతానని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే మెల్లగా వెళ్ళి కారు కట్టుకుంటున్నాడు. వీళ్ళు ఏడుస్తున్నారు, వీళ్ళని ఉరుకోబెట్టడం మానేసి భార్యను కూడా ఓదార్చడం మానేసి వెళ్ళి కారు కట్టుకుంటున్నాడు. కారు కట్టుకుంటే ఈవిడ కోపం వచ్చేసి నేను ఎంత చెప్తుంటే కనీసం ఒక మాట కూడా పట్టించుకోవట్లేదు అని భయంకరంగా కోపం వచ్చేసి నరనరాల్లోకి ఎక్కిపోయింది ఆవిడ కోపం. ఆ తొలుపుని బడేలు కొట్టేసి లోపలికి వెళ్ళి తొలిపేసుకుంది. తొలిపేసుకుంటే అప్పుడు ఏంటి ఎంత సౌండ్ వచ్చిందని విలియం బ్రన్హామ్ లోపలికి వచ్చి చూసేసరికి ఆ యొక్క ఇంట్లో తొలిపేసేసుకుని లోన కూర్చుని ఏడుస్తుంది. ఆమె లోన కూర్చుని ఏడుతుంది. ఏమైంది హని, ఏమైంది అని చెప్పి అడుగుతుంటే నేను ఇంత బాధపడి, ఇంత ఏదన పడి, ఇంత తలపోటు రప్పించేస్తున్నారు పిల్లలు, చాలా ఎడిటేషన్ రప్పించేస్తున్నారు, నువ్వేం పట్టించుకోవట్లేదు, అసలు నేను చెప్తుంటే పట్టించుకున్నట్టుగా వెళ్ళి నీ కారు నువ్వు కడుక్కుంటున్నావు అని చెప్పి కోపంతో బాధపడిపోయి ఏడిచేస్తూ ఉంది. అప్పుడు ఈయన ఆలోచిస్తుంటే పరిశుద్ధాత్మ వచ్చి అంటుంది. పరిశుద్ధాత్మ వచ్చి విలియం బ్రన్హామ్ మాట్లాడుతుంది. నిర్గమకాండం 31 అధ్యాయం చదువు, నిర్గమకాండం 31 అధ్యాయం చదువు అంటుంది. ఏంటో అర్థం కాక ఆయన ఆలోచిస్తూ ఆ బైబిల్ తెరిచి చదివాడు. అందులో ఏముందంటే మిరియాము మోషే మీద ఎప్పుడైతే కోపపడి ఆలోచించి ఆమె తప్పు చేసి పాపం చేయడానికి తన ప్రవర్తన మీద సనగడానికి ఆమె ఎప్పుడైతే సిద్ధపడిందో ఆమె కుష్ఠరోగం వచ్చేసింది. ఎవరికి? మిరియాముకి. మోషే చెల్లెలు అనమాట. తన భార్యాభర్తల విషయంలో అనుమానించి ఇక్కడ పిల్లలు లేనట్టు, ఇక్కడ అమ్మాయిలు లేనట్టు, ఎక్కడికో మిజ్జాన్ దేశం వెళ్ళిపోయి నీగ్రోస్త్రీని పెళ్లి చేసుకుని వచ్చేసాడు, మాకు ఇక్కడ అమ్మాయిలు లేరన్నట్టు అని ఆ వదినంటే ఇష్టం లేదు. ఏమిటి వదినంటే ఇష్టం లేక రకరకాలుగా మాట్లాడి దాంట్లో పాటు మోషేని కూడా కలిపిచేస్తే అప్పుడు ఆ యొక్క మోషేను అవమానించినందుకు ఈ మిరియాముకి దేవుడు కుష్ఠరోగం పెట్టాడు. హల్లెలూయా. కుష్ఠరోగం పెడితే ఇప్పుడు ఎందుకు చదవమన్నాడంటే ఎందుకని తన ప్రవర్తన మీద కోపపడినందుకు దేవుడు కోపం వచ్చింది. ప్రవర్త కోపం రాలేదని దేవుడు కోపం వచ్చింది. అప్పుడే ఆ క్షణమందే ఒక క్యాన్సర్ కంటి ఆమె యొక్క కడుపులో స్టార్ట్ అయిపోయింది. ప్రవర్త యొక్క భార్యలో ఒక క్యాన్సర్ కంటి బయలుదేరింది. చూసారా, ఒక భార్యను కూడా క్షమించలేదు దేవుడు, భార్యను కూడా వదలలేదు. ఎందుకు వదలలేదంటే దేవుడు తన ప్రవర్తన అంత గౌరవిస్తున్నాడు. దేవుడే ఆ ప్రవర్తన అంత గౌరవిస్తున్నాడు. ఆ బలహీనతలన్నీ క్షమిస్తున్నాడు. ఆ యొక్క పాపనంతా తీసేశాడు. దేవుని యొక్క ప్రవర్తగా ఎన్నుకొని ప్రపంచానికి సువార్త తీసుకెళ్తా ఉంటే ఆ ప్రవర్త కనీసం గౌరవం లేకుండా ఈమె ప్రవర్తించిన ప్రవర్తన బట్టి వెంటనే అక్కడ క్యాన్సర్ కంటి స్టార్ట్ అయిపోయింది. క్యాన్సర్ కంటి ఎప్పుడైతే స్టార్ట్ అయ్యిందో నొప్పి స్టార్ట్ అయిపోయింది. అలా స్టార్ట్ అయ్యి కొన్ని నెలల పాటు బాధపడే కంటి అంతకంత పెద్దదైపోతే వెంటనే ఆయన ఏం చేశాడంటే స్కాన్ తీశారు, కంటి పెద్ద అయిపోయింది, రేపు పొద్దుట ఆపరేషన్ చేసేయాలన్నాడు. ఈయన మీటింగ్కి వెళ్ళాడు, ఎక్కడో ఆస్ట్రేలియాలో ఉన్నాడు, మీటింగ్లో ఉన్నాడు, ఆపరేషన్ చేయాలన్నారు. ఈయన ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్తున్నారు భార్యని, ఈయన ఎక్కడో మీటింగ్స్లో ఉన్నాడు. ఆయన ఎప్పుడైతే ఇలాగ ఆపరేషన్ చేయాలి, ఇంకో గంటలో ఆపరేషన్ అన్నప్పుడు చాలా వేదన వచ్చేసింది ప్రవర్తకి. ఎంత బాధ కలిగిందంటే
ఆ రోజు ఈ విధంగా కోపపడకపోతే ఇంత శిక్ష ఆమె పొందుకోకపోతుంది కదా, ఇంత కోపపడకపోతే ఇంత శిక్ష ఆమె భరించలేకపోయింది కదా, ఎంత పాపం చేసిందో అని చెప్పి ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత మూలకెళ్ళిపోయి కన్నీరు గార్చడం మొదలుపెట్టాడు, ఏడవడం మొదలుపెట్టాడు. ప్రభువా యేసయ్య, ఆమె నా భార్య, నేను కష్టపడుతున్నప్పుడు సువార్త చేస్తున్నప్పుడు ఆమె నా బట్టలు ఉతుకుతుంది, నాకు స్నానాన్ని నీళ్లు పెడుతుంది, నాకు వంట చేసి పెడుతుంది, నాకు ఏ కష్టమో రానియలేదు, నాకు అన్ని సేవ అంతా చేస్తా ఉంది, నా బట్టలు ఇస్త్రీ చేసి పెడుతుంది, నాకు ఎంతో సేవ చేసింది ఆమె. దయచేసి ఆమె యొక్క చిన్న హృదయాన్ని, నా ముఖం చూసి, నా యొక్క జీవితాన్ని చూసి, నా యొక్క కృపను, నా యొక్క ఆ కార్యాన్ని చూసి దయచేసి నా భార్యని క్షమించు ప్రభువా అని చెప్పి మొరపెట్టడం మొదలుపెట్టింది. హల్లెలూయా. ఎప్పుడైతే మొరపెడితే దేవుని యొక్క దర్శనం అక్కడికి వచ్చేసింది. ఏమనంటే ఆమె కడుపులో వేసిన కంటి దేవుడు తీసేశాడు. కడుపులో వేసిన కంటి తీసేశాడు. ఈమె ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళింది. ఆపరేషన్ థియేటర్లో వెళ్ళి ఇంకా కత్తి ఎడతా డాక్టర్ రెడీగా ఉన్నాడు. వెంటనే ఫోన్ వచ్చింది, ఆమె కడుపులో కంతి లేదు, ఒకసారి స్కాన్ చేయడం. కంతి లేకపోవడం ఏంటి? ఇప్పుడు దాకా మేము ఎన్ని టెస్టులు చేసాం, ఎన్ని ఎక్స్రే తీసాం, ఎన్ని చేసాం, ఇవన్నీ చేస్తే కంతి లేదంటావా? ఏం మాట్లాడుతున్నాను? లేదు, ఒక్కసారి చూడండి అని చెప్పేసి ఆమె అక్కడ ఆపేసి మరలా తీసుకెళ్ళి స్కాన్ చేస్తే స్కానింగ్ లో కంతి రిపోర్ట్ లేదు. హల్లెలూయా. కంతి లేదు అక్కడ. దీటి డాక్టర్ ఆశ్చర్యపోయాడు, ఇలా జరగడం ఏంటి, కంతి లేకపోవడం ఏంటి? ఏదో జరిగింది అక్కడ. ఎప్పుడైతే కన్నీటితో అక్కడ కార్యం చేయడానికి చోట ప్రార్థించాడో దేవుడు హాస్పిటల్లో కార్యం చేసేసాడు. హల్లెలూయా. అలాగే మన జీవితంలో కూడా ఖచ్చితంగా ఒకరి జీవితంలో ఒకరు ప్రేమ కలిగి కన్నీరు కార్చి దేవుడి దగ్గరికి ఆ సమస్యను తీసుకెళ్తారో అక్కడ ఖచ్చితంగా సమాధానం దొరుకుతుంది. కానీ 10 మందికి చెప్తే వీళ్ళ మనసులు ఇరిగిపోవడం తప్ప, వీళ్ళ మనసులు నలిగిపోవడం తప్ప, వీళ్ళ మనసులు ముక్కలైపోవడం తప్ప, ఒకరి మీద ఒకరి నమ్మకాలు కోల్పోవడం తప్ప అక్కడ కలిసి వచ్చేది ఏది ఉండదు. హల్లెలూయా. విషయాలు ఏదో అమ్మగారికో అత్తగారికో లేకపోతే మామగారికో వాళ్ళకో అన్నయ్యకో చెల్లికో అక్కకో తమ్ముడికో మోసుకెళ్తే తర్వాత నాశనం అయ్యేది నీ జీవితమే, తర్వాత పాడేది నీ జీవితమే. ఖచ్చితంగా నువ్వేం చేయాలంటే ఏదైనా పొరపాటు కనిపించినప్పుడు, ఏదైనా సమస్య కనిపించినప్పుడు ఖచ్చితంగా దాన్ని దేవుడి సన్నిధిలో తీసుకెళ్ళిపోవాలి. హల్లెలూయా. దేవుడి సన్నిధిలో తీసుకెళ్ళినప్పుడు నీకు జవాబు దొరుకుతుంది. ఒకవేళ దాన్ని 10 మందికి వెల్లడి చేయడానికి ప్రయత్నం చేస్తే నీ జీవితంలో మొక్కలు అవుతుంది. నమ్మకం ఉండదు, యథార్థత ఉండదు, ఒకరి పట్ల ఒకరి విశ్వాసం ఉండదు. అప్పుడు ప్రేమ ఏం చేస్తుంది అంటే దాన్ని కప్పుతుంది. హల్లెలూయా. జీవితంలో ప్రేమ ఉంటే దాన్ని కప్పుతుంది అనమాట. అందుని బట్టి మనం అలాంటి ప్రేమ కలిగి మనము ఎప్పుడైతే దేవుని సన్నిధిలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తామో దేవుడు ఖచ్చితంగా కృప చూపిస్తాడు. ఈ సమయం మనం వాక్యంలోకి వెళ్దాం. ఆదికాండము 14వ అధ్యాయం మనం ఇక్కడ చదివాం. అబ్రహాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 మందిగురిని వెంట పెట్టుకుని 313 మంది వెంట పెట్టుకుని దాను మట్టుకు ఆ రాజును తరిమెను. రాత్రి వేళ అతడును అతని దాసులను వారికి ఎదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టునున్న హోబా తట్టుకు తరిమి ఆస్తి యావత్తును తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను తిరిగి తీసుకుని వచ్చెను. ఇక్కడ ఏం జరిగిందంటే లోతు అవిశ్వాసికి మాదిరిగా ఉన్నాడు. లోతు అవిశ్వాసి అండి, వాక్యాన్ని నమ్మని వ్యక్తి, అవకాశవాది, ఏట అవకాశం ఉంటే అటు దూకేసే వ్యక్తి. అతనికి ఎక్కడ బాగుంటే అక్కడే ఉంటాడు. అందుచేత అబ్రహాము లోతు చక్కగా బబులో నుంచి బయలుదేరారు. చక్కగా వాళ్ళ జీవితం అంతా చక్కగా ప్రయాణంలో చక్కగా ఎంజాయ్ చేస్తూ వచ్చారు. ఒకనొక సమయం వచ్చేటప్పటికి అబ్రహాము గొర్రెల కాపరులకి లోతు గొర్రెల కాపరికి అక్కడ గొడవ వచ్చింది. గొడవ వస్తే ఇప్పుడు అబ్రహాం ఏమన్నాడంటే అక్కడ నీవు నేను కలిసి ఉండడం కుదరదు, ఇలా కొట్టుకు చచ్చిపోతున్నారు, ఈ కాపర్లు గొడవ వస్తే మనం ఎక్కడ తగులు తీరుస్తాం, నువ్వు ఏదైనా మంచి ప్రాంతము చూసుకుని, నువ్వు ఉత్తర తట్టుకు వెళ్తే నేను దక్షిణ తిట్టుకు వెళ్తాను, నువ్వు దక్షిణ తిట్టుకు వెళ్తే నేను ఉత్తర తట్టుకు వెళ్తాను, నువ్వు తూర్పు తట్టుకు వెళ్తే నేను ఉత్తరానికి వెళ్తాను, నేను ఉత్తరానికి వెళ్తే నువ్వు తూర్పు తట్టుకు వెళ్ళని చెప్పి నువ్వు ఎటు వెళ్తే అటు నీ ఇష్టం అని లోతుకు ఎన్నికకు వదిలేశాడు. లోతు ఎన్నిక వదిలేస్తే లోతు కన్నులెత్తి చూశాడట. దేవుడు ఎప్పుడు అలాగా చాయిస్ ఇస్తాడు మనకి, ఎప్పుడు కూడా దేవుడు చాయిస్ ఇస్తాడండి. నువ్వు అప్పుడు దేవుడు ఎల్లప్పుడు కూడా మారడండి. దేవుడు నిన్న
నేడు నిరంతరము కూడా ఏకరీతిగా ఉన్నాడు. ఆయన మార్పు లేదు. ఆయన ఎప్పుడు కూడా చాయిస్ మనకిచ్చేస్తాడు, హక్కు అనేది మనకిచ్చేస్తాడు. అందుచేత ఏదైనా తోటలో ఆదాముకు కూడా అవ్వకు కూడా అలాగే చెప్పాడు. ఆదాము అవ్వలకి, ఈ తోట మధ్యన ఉన్న మంచి చెడు ఫలవృక్షం తినకూడదు, తింటే చచ్చిపోతారు, జీవవృక్ష ఫలాన్ని మాత్రం తింటే జీవిస్తారు, మీ ఇష్టం, మీరు మంచి చెడు ఫలవృక్షాలు తింటారా జీవవృక్ష ఫలాలు తింటారా, చాయిస్ ఇది మీదే అని చెప్పి అవ్వకు చెప్పాడు. అలాగే ప్రతి మనిషికి దేవుడు అవకాశం ఇస్తాడు. అబ్రహాములో నుండి లోతుతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నీవు ఇప్పుడు వెళ్ళాలి, నువ్వు ఎక్కడికి వెళ్తావు వెళ్ళు, నీ ఇష్టం, నీ చాయిస్ నీకు ఇస్తున్నానని చెప్పి లోతుతో మాట్లాడాడు. అప్పుడు లోతు ఏమంటున్నాడంటే, పైకి కన్నులెత్తి చూశాడంట. పైకి కన్నులెత్తి చూసేవాడికి ఆయనకి సొదొమ గొమొర్రా పట్టణం చాలా పచ్చగా అద్భుతమైన పట్టణంగా అది కనిపించింది. అద్భుతమైన పట్టణంగా కనిపిస్తే అప్పుడు లోతు అనుకున్నాడంట, ఆ పట్టణం చూస్తే చాలా పచ్చగా ఉంది, నా గొర్రెలన్నిటికీ నా మేకలన్నిటికీ కావలసిన మేత అక్కడ దొరుకుతుంది, అది చాలా ఆశీర్వదించబడిన దేశంలో ఉంది, చాలా అభివృద్ధి పరచబడిన దేశంలో ఉంది, జనులు కూడా మంచి డబ్బున్నవాళ్ళ కనబడుతున్నారు. ఒకవేళ నేను అక్కడికి వెళ్తే నేను ఆ గ్రామ ప్రెసిడెంట్ అయిపోతాను, నా భార్య మహిళా మండలి ప్రెసిడెంట్ అయిపోతుంది, అక్కడ చాలా బాగుంటుంది పరిస్థితి, నేను చాలా బాగుంటాను అక్కడ అని చెప్పేసి ఆలోచించుకుని నేను అదిగో అక్కడ కనబడుతున్న సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్ళిపోతానని చెప్పి ఆ యొక్క లోతు అబ్రహాంతో మాట్లాడుతున్నాడంట. హల్లెలూయా. అబ్రహాం కన్నులెత్తి చూశాడంట. అబ్రహాం కన్నులెత్తి చూసేవాడికి అది భయంకరమైన భూమిలో కనపడుతుందంట, నెరలు తీసేసిన భూమిలో కనపడుతుందంట, కాలిపోతున్న భూమిలో కనపడుతుందంట, అగ్నికి గంధకాలు దానిపైన పడడం చూస్తున్నాడంట అబ్రహాము. హల్లెలూయా. చెప్తున్నాడు అప్పుడు లోతుతో, అయ్యా నా కుమారుడా, నీవు అక్కడికి వెళ్తే చాలా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటావు, నువ్వు అక్కడికి వెళ్తే చాలా భయంకరమైన పరిమాణాలు అక్కడ ఉంటాయి, అక్కడ ఉన్న మనుషులు సరైన వారు కాదు, అక్కడ ఉన్న మనుషులు చాలా భయంకరంగా స్వలింగ సంపర్కులు అక్కడ ఉన్నారు, చాలా భయంకరమైన ప్రదేశం అది, అది నీ కంటికి పచ్చగా ఉండొచ్చు కానీ అది నీ కంటికి చాలా అద్భుతమైన ప్రాంతంగా కనిపించవచ్చు కానీ అక్కడ చాలా భయంకరమైన ప్రాంతం, అది పాపము భయంకరంగా ఉన్న ప్రాంతం, అది చాలా భయంకరంగా కనపడుతుంది నాకు, అగ్ని గంధకాలతో దేవుడు దాన్ని కాల్చడం చూస్తూ ఉన్నానని చెప్పి అబ్రహాం ఆ యొక్క లోతుతో మాట్లాడుతున్నాడు. అయితే అబ్రహాం ఆ మాటలు చెప్తూ ఉంటే లోతుగా బురకెక్కలే. లోతుకి ఆ మాటలు చెప్తుంటే మనసులో లోతు అనుకున్నాడంట, ఏమనుకున్నాడంటే, నేను డెవలప్మెంట్ అవ్వడం మా పెద్దనాన్నకి ఇష్టం లేదు, నేను అభివృద్ధి అవడం నా యొక్క పెద్దనాన్నకి ఇష్టం లేదు, నేను ఆ యొక్క దేశానికి వెళ్తే బాగుపడతానని, ఆ పచ్చని భూమిలో నా గొర్రెలన్నీ ఒక మంచిగా బాగుంటాయని, అవి చక్కగా ఉంటాయని చెప్పి మా యొక్క పెద్దనాన్నకి ఇష్టం లేదు అని చెప్పి ఆమె ఏం చేస్తుందంటే, అతడు ఏం చేశాడంటే ఆ లోపల ఆలోచించుకుంటున్నాడంట. వెళ్ళి అలా ఆవిడతో చెప్పాడంట, వెళ్ళి లోతు అలా ఆవిడతోని, పెద్దనాన్న ఇలాగ అంటున్నాడు, ఆ సొదొమ గొమొర్రా పట్టణాన్ని కోరుకున్నాను, చాలా బాగుంది, అది అద్భుతంగా ఉంది ప్రాంతం, అక్కడికి వెళ్దామని చెప్పాను నేను, మా పెద్దనాన్న ఇలాగ అంటున్నాడు, అది కాలిపోతుందంట, అది అగ్నిగంధకాలు పడిపోతాయంట, అక్కడ పాపం ఉందంట, అక్కడ చాలా కార్యాలు ఉన్నాయంట, అది చాలా భయంకరమైన ప్రాంతం అంట, అది అక్కడికి వెళ్తానంటే అయిష్టంగా పెట్టాడు మా పెద్దనాన్న అని చెప్పన్నాడంట. ఊరుకోండే, మీ పెద్దనాన్న అలాగే చెప్తాడు, మనం అభివృద్ధి అవడం మీ పెద్దనాన్నకి ఇష్టం లేదు, మనం డెవలప్మెంట్ అవడం మీ పెద్దనాన్నకి ఇష్టం లేదు, ఎప్పుడు ప్రార్థన 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 అంటాడు, ఎప్పుడు వాక్యం 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 అంటాడు, ఎప్పుడు ఇలాగే మాట్లాడతాడు కానీ మీ పెద్దనాన్నకి తప్ప ఇంకోటి తెలియదు. మనం వెళ్తే అక్కడ చాలా బాగుంటుంది, మన పిల్లలు మంచిగా చదువులు చదువుకుంటారు, మన పిల్లలకు మంచి భవిష్యత్తులో ఉద్యోగాలు వస్తాయి, చక్కగా బాగుంటుంది, అక్కడ ఉంటే అసలు మనకి దేనికి కొదువు ఉండదని నాకు కూడా అనిపిస్తుందండి, మీరు ఎలా కూడా ఒప్పించేసి మీ పెద్దనాన్న మా అక్కడికి వెళ్ళిపోదాం అడిగింది అన్నదట. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎప్పుడైతే ఆ స్త్రీ మాట లోతు ఆలకించాడో వెళ్ళి పెద్దనాన్నతో చెప్పాడంట, పెద్దనాన్న మా ఆవిడతో కూడా చెప్పాను నేను, మా ఆవిడ కూడా వెళ్ళడానికి ఇష్టపడుతుంది, నేను కూడా వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను, సముఖంగానే ఉన్నాం, నువ్వు అక్కడికి వెళ్ళిపోతాం అన్నాడంట. సరే నీ ఇష్టం, హల్లెలూయా, సరే నీ ఇష్టం వెళ్ళు అని చెప్పేసి ఆ సొదొమ గొమొర్రా పట్టణానికి వాళ్ళు వెళ్ళిపోయారు.
సొదొమ గుమొర్రా పట్టణానికి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలానికి వాళ్ళు స్థిరపట్టబడ్డారు. చక్కగా బాగుంది వారి పరిస్థితి, చక్కగా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి, చక్కగా వారు మంచిగా జీవిస్తున్నారు, చక్కగా బ్రతుకుతున్నారు. అయితే ఒకానొక రోజు ఊరు అక్కడికి వచ్చారు కాబట్టి సొదొమ పట్టణంలో కుటుంబం బ్రతుకుతుంది కాబట్టి ఆ చుట్టుపక్కల ఉన్న 5 రాజులు ఏకమై ఇతని మీద యుద్ధం చేసి ఇతని మీద అటాక్ చేసి అతని ఇల్లును, అతని బంగారాన్ని, అతని ధనాన్ని, అతని గొర్రెల్ని, అతని మేకల్ని, అతని భార్యల్ని అందరినీ కూడా పిల్లల్ని అందరిని దోసుకుని వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఒంటరివాడు అయిపోయాడు, అక్కడ ఒంటరిగా మిగిలిపోయాడు. అప్పుడు అనుకుంటున్నాడంటే ఒంటరిగా ఉండి కూర్చుని అప్పుడు ఆలోచిస్తున్నాడంట, మా పెద్దనాన్న చెప్పింది నిజమే. అప్పుడు అడిగిన వాక్యం నేను సరిగా బుర్రకెక్కించుకోలేదు. నేను మంచిగా ఉంది, ప్రాంతం బాగుంది, పరిస్థితి బాగుంది, అన్నీ బాగున్నాయి అని చెప్పేసి మా ఆవిడ ఏదో చెప్తే నేను తోకట్టుకుని వచ్చేసాను. కానీ ఇప్పుడు నాకు అర్థమవుతుంది పరిస్థితి ఎంత దూరంగా ఉందో, జయించడానికి అవకాశం లేదని చెప్పేసి బాధపడి అప్పుడు చేశాడంట. ఒక మెసేజ్ పెట్టాడు అబ్రహాముకి. అబ్రహాము మెసేజ్ పెట్టాడు, ఇలాగ నన్ను 5 రాజులు వచ్చారు, ఇలా దోసుకుని వెళ్ళిపోయారు, నా భార్యలతో సహా మొత్తం తీసుకెళ్ళిపోయారు, నేను ఒక్కడే ఒంటరిగా ఉన్నాను, నా పరిస్థితి చాలా భయంకరంగా ఉంది, నాకేం తొయ్యట్లేదు, చచ్చిపోవాలని తెస్తుంది అని చాలా బలహీనంగా చాలా భయంకరంగా మాట్లాడుతున్నాడట. హల్లెలూయా. అవిశ్వాసులు పాపం చేస్తారండి, తప్పు చేస్తారు, వాళ్ళు చేయాల్సింది చేసేస్తారు. కానీ ఏదైనా శ్రమ వచ్చినప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఎందుకు చేశాను బాబు దేవుడు అని బుర్రలు బాదుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది వాళ్ళకి. దెయ్యమంట వాళ్ళని ఏం చేస్తుందంటే ఆ సమయంలో ఆత్మహత్యలకు ప్రేరేపిస్తుందట. యోధ ఇస్కరియోతుని అలాగే ప్రేరేపించింది, పిలాతుని అలాగే ప్రేరేపించింది. అలాగా ఆత్మహత్యలకు అది ప్రేరేపిస్తుందంటే ఎవరు ఆత్మహత్యలకు ప్రేరేపించబడతారంటే వాళ్ళ హృదయంలో ఎవరికైతే యథార్థత లేదో, ఎవరైతే వాళ్ళ హృదయంలో యథార్థంగా ఉండరో వాళ్ళని దెయ్యము ఆత్మహత్యలకు ప్రేరేపిస్తుందట. ఆమేన్. వాళ్ళ హృదయాన్ని దెయ్యము ఆత్మహత్యలకు ప్రేరేపిస్తుందండి. ఎందుకంటే వాళ్ళ హృదయం యథార్థంగా లేదు, యథార్థమైన నిర్ణయాలు వాళ్ళు తీసుకోలేదు, వాళ్ళు ఎవరినో మోసం చేసేసారు, ఎవరినో కపటోపాయంగా మోసం చేసేసారు. అందుచేత వీళ్ళు ఏం చేస్తారంటే ఆ కండిషన్ వచ్చేటప్పటికి, ఆ స్థితి వచ్చేసినప్పటికి వీళ్ళకి ఎలాగనిపిస్తుంది అంటే చచ్చిపోవాలనిపిస్తుంది. అంటే దెయ్యం అలా ప్రేరేపించేస్తుంది అనమాట. దెయ్యం అలా ప్రేరేపించి నేను చచ్చిపోవాలి, బ్రతకూడదు, బ్రతికితే నేను సాధించలేను, బ్రతికితే నేను అలాగైపోతాను, బ్రతికితే ఇలాగైపోతాను, నా పాపం బట్టబలు అయిపోద్ది, నాది ఇలా తెలిసిపోద్ది అలా తెలిసిపోద్ది అని చెప్పి ఆ టైంలో వాళ్ళు రకరకాల ఆలోచనలన్నీ ఆలోచించేసి చచ్చిపోవడానికి ప్రేరేపించబడతారట. ఏమా అంటే దెయ్యం ఏం చేస్తుంది, చచ్చిపో, బతకడం నీ వల్ల ఉపయోగం లేదు, అదిగో వాళ్ళు వచ్చేస్తున్నారు నీ పాపాన్ని ఎలా బయట పెట్టేస్తారు, అదిగో వీళ్ళు వచ్చేస్తున్నారు నీ పాపాన్ని ఇలా బయటపెట్టేస్తారు, అలాగుంది నువ్వు అలా రక్షించకౌంట్ ఇలా వచ్చేస్తుంది అలా వచ్చేస్తుందని అన్ని రకాలుగా ఒత్తిడి తీసుకొచ్చేసి వాళ్ళు ఇమ్మీడియట్ గా వెళ్ళిపోయే గోదావరిలో దూకేయడమో లేకపోతే స్ప్రే చేసుకోవడమో లేకపోతే ఏదైనా ఎందుకు చేస్తారంటే ఆత్మహత్యలకు ఎందుకు ప్రేరేపించబడతారంటే వాళ్ళ హృదయంలో యథార్థత లేదు. హల్లెలూయా. ఈ లోతు కూడా అలా ప్రేరేపించబడుతున్నాడంట. అబ్రహాము ఫోన్ చేసి ఇలా చెప్తున్నాడంట, నాకు ఇలా బతకాలనిపించట్లేదు, నువ్వు చెప్పిన మాట వినలేదు, నేను ఇలాగే అయిపోయింది నా బతుకు, అలాగే అయిపోయింది నాకు బతుకు అని బాధపడటం మొదలెట్టాడట. అప్పుడు అబ్రహాము, నువ్వేమి కంగారు పడకు, మన పక్షాన దేవుడు ఉన్నాడు, మన పక్షాన వాక్యం ఉన్నది, మన పక్షాన దూత ఉన్నది, నువ్వేం టెన్షన్ పడకో, నేను వస్తున్నాను నీ కోసం, నేను వస్తున్నానని చెప్పి అబ్రహాము 314 మందిని వెంట పెట్టుకుని వెళ్ళాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ 300 మందిని తీసుకుని వెళ్ళి ఆ యొక్క ఎక్కడ పట్టుకున్నాడని చూడండి, ఆ రాత్రి వేళ అతని దాసులు వాళ్ళకి ఎదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టునున్న హోప మట్టుకు తరిమి అతని ఆస్తిని అంతా కూడా తిరిగి తెచ్చేశాడు. దమస్కు మార్గం దాకా వాళ్ళు తరుముకుంటూ వెళ్ళిపోయాడు. చూడండి, ఖచ్చితంగా దేవుని యొక్క శక్తి అబ్రహాముతో ఉన్నది, దేవుని యొక్క శక్తి అబ్రహాముతో ఉన్నది, దేవుని యొక్క పరిశుద్ధాత్మ అబ్రహాముతో ఉన్నది. అబ్రహాము ఆ కాలానికి ఒక ప్రవక్త అయి ఉన్నాడు, అబ్రహాము ఆ కాలానికి దేవుని యొక్క దీపమై ఉన్నాడు. హల్లెలూయా. అబ్రహాము ఆ కాలానికి ఒక అద్భుతమైన దేవుని యొక్క మార్గాన్ని దిశానిర్దేశం చేసే వ్యక్తి అయి ఉన్నాడు, దేవుని యొక్క వాక్యాన్ని మోసుకొచ్చే ఒక ప్రవక్త అయి ఉన్నాడు, దేవుని యొక్క వాక్యాన్ని తీసుకొచ్చే ఒక జీవమై ఉన్నాడు.
దేవుణ్ణి మోసుకునే ఒక పాత్ర అయి ఉన్నాడు. హల్లెలూయా. అలాంటి వ్యక్తి ఎప్పుడైతే లోతు జీవితంలోకి వచ్చాడో పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందుకున్నాడు. హల్లెలూయా. నిజంగా మన జీవితాలు కూడా అలాగే కొన్నిసార్లు నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోతాయి. మనము వాక్యం చెప్పిన దాన్ని వినకుండా మన ఇష్టానుసారి మన నిర్ణయాలు తీసేసుకుని మనము ఏదో మంచిగా ఉన్న ప్రాంతాలకు వెళ్ళి మంచిగా ఉన్న ఆలోచనలు తీసుకొని మంచిగా మనకు అవకాశం కొలది ఆసక్తి కొలది మనము ఏదో ఒక నిర్ణయాలు తీసుకుని వెళ్ళిపోయి ఏదో గోతులో పడిపోయి గిలగల కొట్టుకుంటూ ఉంటాం. పడిపోయిన తర్వాత అనిపిస్తుంది, అయ్య బాబు నిర్ణయం ఎందుకు తీసుకున్నాను నేను, అయ్య బాబు ఇలాగైపోయింది ఏంటి, అయ్య బాబు ఇలాగైపోయింది ఏంటి అని కింద మీద పడి కుర్తులో పెద్ద ఎలకలా కొట్టుకుంటా అప్పుడు అనిపిస్తుంది మనకు జీవితం మీద నిరాశ వచ్చేసి, జీవితం మీద నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయి, జీవితం మీద అభద్రత భావం వచ్చేసి, చిచ్చి ఇలాంటి బతకడం కంటే చచ్చిపోవడం బెటర్ అనిపిస్తుంది. హల్లెలూయా. దెయ్యం అలా తీసుకెళ్ళిపోద్ది గడకి, దెయ్యం అలా తీసుకెళ్ళిపోద్ది. మనకు జీవితాల్లో సమస్యలు ఎలా ఉంటాయంటే చక్కగా జీవించినంత చెప్పు జీవించదు, కానీ ఒక్కొక్క పరిస్థితి వస్తుంది, చిచ్చి ఇలాంటి బ్రతుకు బతకడం కదా చావడం మేలురా బాబు అనిపిస్తుంది. అలాంటి పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోతాం. అలాంటి పరిస్థితుల్లోకి దెయ్యం నెట్టుకెళ్ళిపోతుంది. ఎందుకంటే మన సొంత ఆలోచనలు ఏదో తీసేసుకుంటాం లోతులాగా, మన సొంత నిర్ణయాలు ఏదో తీసేసుకుంటాం లోతులాగా, మనం ఏదో పచ్చగా ఉన్నాయి, అవకాశంగా ఉంది, బాగుంది అని ఏదో ఒక అద్భుతమైన నిర్ణయం తీసేసుకోవాల్సి వస్తుంది. ఆ ప్రదేశాన్ని బట్టి, ఆ ప్రాంతాలను బట్టి, ఆలోచనలు బట్టి ఏదో ఒక నిర్ణయాలు తీసేసుకుంటాం. తర్వాత అనిపిస్తుంది మన బ్రతుకులో ఎంత బాధపడాలో అంత బాధపడతాం, ఎంత ఏడవాలో అంత ఏడుస్తాం, ఎంత తిప్పలు పడాలో అంత తిప్పలు పడతాం. అలాంటి స్థితిలోకి దెయ్యం నెట్టుకెళ్ళిపోద్ది. హల్లెలూయా. అయితే ఖచ్చితంగా పరిస్థితులు స్థుతించినప్పుడు, పరిస్థితులు మనకు చేయి దాటిపోతున్నప్పుడు, ఇంకా మన జీవితంలో నిస్సహాయ స్థితి అలుపుకున్నప్పుడు, చీకటి మనల్ని కమ్మినప్పుడు, ఖచ్చితంగా భయంకరమైన ఆందోళన మనం ఉన్నప్పుడు, టెన్షన్లో మనం ఉన్నప్పుడు, భయంకరమైన ఒత్తిడి మనం తట్టుకోలేనప్పుడు ఖచ్చితంగా మన జీవితాలను దేవుడు పంపించిన ప్రవక్త మీద ఆనుకునేటట్లుగా మనం ఆధారపడాలి. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు పంపించిన ప్రవక్త యొక్క వాక్యాన్ని పట్టుకొని, ఎప్పుడైతే ప్రవక్త యొక్క వాక్యాన్ని పట్టుకొని మనం నిలబడి మోకరించి ప్రార్థిస్తామో ఇమ్మీడియట్లీ జవాబు దేవుడు మనకి ఇస్తాడు. హల్లెలూయా. కానీ గొప్ప విషయం ఏంటంటే ఆ టైంలో దెయ్యం వర్తమానం దగ్గరికి వెళ్ళనవదు, ప్రార్థించినవదు. ఎన్ని ప్రార్థన చేయలేదు దేవుడు విన్నాడేటి, ఎన్ని చేయలేదు దేవుడు అని మనకు జవాబు ఇచ్చాడేటి, ఎన్ని కార్యాలు మనం చేయలేదు దేవుడు అని మనల్ని పట్టుకున్నాడేటి, మనతో ఆయన మాట్లాడేడేటి. మనకేం ఉపయోగం లేదు. ఈ టైంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, ఈ టైంలో కోర్టుకి వెళ్ళాలి, ఈ టైంలో పెద్దల దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే ఈ టైంలో చచ్చిపోవాలి, లేకపోతే ఈ టైంలో మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోవాలి, మా నాన్న దగ్గరికి వెళ్ళిపోవాలి, మా బంధువుల దగ్గరికి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. అంటే టైంలో మనస్సాక్షి ఎలా ఉంటుందంటే గిర 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 తిరుగుతుంది. ఎలా తిరుగుతుంది అంటే మొత్తం మట్టి స్థిమితులు లేనట్టు అయిపోతుంది. బతుకు మీద ఆశలు కోల్పోతాం, బ్రతకాలనిపించదు. నవ్వుతున్నాను చెప్పి బాగానే ఉంటుంది, బాగా ప్రేమ ఉన్నని చెప్పి బాగానే ఉంటుంది, పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు బాగానే ఉంటుంది. ఒక్కొక్క పరిస్థితి వస్తుంది తిరగబెట్టేది మొత్తం. అది ఎంత ఎలా ఉంటుందంటే ఇంక నీ జీవితంలో నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయి ఆ మంచం మీద పడుకుని ఆ మంచం అంతా తడిచిపోతూ ఉంటుంది, పక్క నుంచి ఆ మంచం తడిచిపోతుంది. హల్లెలూయా. చాలా భయంకరమైన పరిస్థితులు గుండా ఒక్కొక్క టైంలో మనం వెళ్తాం. అప్పుడు ఏం చేయాలి? లోతు వలె ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ప్రవక్తకు అందజేయాలి. హల్లెలూయా. ఖచ్చితంగా ప్రవక్త వాక్యాన్ని తీసుకోవాలి, వర్తమానాన్ని తీసుకోవాలి, వర్తమానం చదవాలి, రీడ్ చేయాలి. దాన్ని ఎప్పుడైతే చదివి మీ ఆలోచనలు ఎప్పుడైతే వర్తమానంతో ఏకీభవించి వెళ్ళి కలిసి మోకరిస్తావో నీకు జవాబు వస్తుంది ఇమ్మీడియట్లీ. హల్లెలూయా. ప్రవక్త దీపమై ఉన్నాడు, ప్రవక్త మార్గమై ఉన్నాడు, ఆయన మార్గదర్శి అయి ఉన్నాడు, ఆయన మనకు దీర్ఘదర్శి అయి ఉన్నాడు, ఆ కాలంలో వాక్యాన్ని మోసుకొస్తున్న పాత్ర అయి ఉన్నాడు. హల్లెలూయా. మీ యొక్క పాస్టర్, మీ యొక్క దేవుడు పంపించిన దూత, మీ యొక్క ప్రవక్త ఎవరైతే ఉన్నారో వారు దీపమై ఉన్నారు. హల్లెలూయా. వారు మీకు మార్గాన్ని దిశానిర్దేశం చేసే ఒక మార్గమై ఉన్నారు.
హల్లెలూయా. అయితే ఎప్పుడైతే లోతు ఆ యొక్క పక్క తీసుకెళ్లి ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఆ యొక్క అబ్రహాము చెప్పాడో, వెంటనే అబ్రహాం 300 మందిని తీసుకుని వెళ్ళి ఆ యొక్క దేశంలో ఆ యొక్క దమస్కు మార్గంలో వాళ్ళందరినీ పట్టుకుని కొట్టేసి వాళ్ళందరిని ఓడించి ఆస్తిని తన భార్యలను అందరిని తీసుకొచ్చి తిరిగి లోతుకి ఇచ్చేసాడు. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక నిజమైన విశ్వాసం నీలో ఉంటే, ఒక నిజమైన విశ్వాసం నీలో ఉంటే, ప్రవక్త యొక్క మార్గంగా నువ్వు నడుస్తూ ఉంటే, ఒక ప్రవక్త యొక్క ప్రేమ నీలో ఉంటే, ఆ ప్రవక్త వలె ఒక దీపం వలె నువ్వు ఉంటే, ఖచ్చితంగా అలాంటి భయంకరమైన సాతాను చేత కొట్టబడుతున్న, సాతాను చేత చీల్చివేయబడుతున్న, సాతాను చేత తమ సర్వాస్తిని కోల్పోయిన ప్రజల కోసం నీవు యుద్ధం చేస్తావు. హల్లెలూయా. నేను 2 రకాలుగా మాట్లాడుతున్నాను చూడండి. నేను 2 రకాలుగా పరిశుద్ధాత్మ మాట్లాడుతుంది ఇక్కడ. కొంచెం చాలా జాగ్రత్తగా గమనించాలి. అబ్రహాం ఒక ప్రవక్తగా ఉన్నాడు, అదే సమయంలో ఒక మంచి విశ్వాసి అయి ఉన్నాడు కూడా, ఒక అద్భుతమైన విశ్వాసి. ఇప్పుడు ఇతను ఏం చేస్తున్నాడంటే తన తోటి సహోదరుడు కోసం, తన తోటి కుమారుడు కోసం అతను ఎంతగా తాపత్రయపడుతున్నాడంటే ఆ యొక్క ఆస్తిని తీసుకురావడం కోసం, ఆ దెయ్యం చేత కొట్టబడిన వాడిని, ఆ ఆస్తి కోల్పోయిన వాడిని, ఆ సర్వాస్తిని కోల్పోయిన వాడిని తిరిగి వాక్యంలోకి తీసుకురావడానికి, తిరిగి తన యొక్క శక్తిని ఇవ్వడానికి, తిరిగి పరిశుద్ధాత్మ శక్తి అతను పొందుకునేటట్లుగా ప్రేరేపించడానికి అబ్రహాము ఏ విధంగా హెల్ప్ చేయాలో అలా హెల్ప్ చేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఖచ్చితంగా మన జీవితంలో కూడా ఈరోజు దెయ్యాల చేత కొట్టబడుతున్న వాళ్ళు ఉన్నారు, రోగాల చేత కొట్టబడుతున్న ఉన్నారు, పాపం చేత కొట్టబడుతున్న వాళ్ళు ఉన్నారు, భయంకరమైన కార్యాల చేత కొట్టబడుతూ జీవితంలో విచ్ఛిన్నమై త్రాగుబోతులు అయిపోయి, భయంకరంగా వ్యభిచారులు అయిపోయి, భయంకరంగా పాపం చేత కొట్టబడుతూ రకరకాలుగా నశించిపోతున్న ప్రజలు భూమి మీద ఉన్నారు. హల్లెలూయా. నువ్వు నిజంగా ప్రేమ ఉంటే, నువ్వు నిజంగా దేవుని యొక్క వాక్యం నీలో ఉంటే, నిజంగా విశ్వాసం అనేది నీలో ఉంటే నువ్వేం చేస్తావు తెలుసా? వారి కోసం యుద్ధం చేస్తావు. హల్లెలూయా. లోతు కోసం అబ్రహాము యుద్ధం చేసినట్లుగా నీవు కూడా మోకరించి వారి కోసం యుద్ధం చేస్తావు. ప్రభువా, అనేక మంది తాగుబోతులు అయిపోతున్నారు, అనేక మంది వ్యభిచారులు అయిపోతున్నారు, అనేక మంది రకరకాల కార్యాలు గుండా కొట్టబడుతున్నారు రియల్ చేత. ప్రభు, వారిని విడిపించండి. నీ గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఎవరి పేరైతే రాయబడి ఉందో వారిని విడిపించు ప్రభువా, వారిని రక్షించు ప్రభువా, వారికి నీ నామమీ ప్రభువా, వారికి నీ విమోచన దయచే ప్రభువా, వారికి నీ స్వస్థత దయచే ప్రభువా, వారిని పాతాళమిక శక్తుల నుంచి, దెయ్యమిక శక్తుల నుంచి, దెయ్యమిక కబంధ హస్తాల నుంచి వారిని విడిపించు ప్రభువా. హల్లెలూయా. ఖచ్చితంగా ప్రార్థిస్తావు, ఖచ్చితంగా ప్రార్థిస్తావు. నువ్వు ఎప్పుడైతే అలా ప్రార్థించావో దేవుడు ఖచ్చితంగా వారిని విడిపించడానికి దేవుడు అబ్రహాము యొక్క దూతను పంపించినట్లుగా దేవుడు ఒక సైన్యాన్ని పంపిస్తాడు. హల్లెలూయా. 300 మంది దూతలు బయలుదేరారు. ఈ రోజు నువ్వు గనక ప్రార్థిస్తే, నువ్వు ఆ యొక్క నశించిపోతున్న ఆత్మల కోసం నువ్వు ప్రార్థిస్తే, దేవుడు కనుక నీ హృదయంలో ప్రేరేపణ పెడితే, ఆ విశ్వాసం కనుక నీలో ఉంటే, నీ ప్రార్థన విని పరలోకంలో ఉన్న దేవదూతలు ఆ యొక్క వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోతాయి. హల్లెలూయా. ఇగో చూడు, నా యొక్క సహోదరి ఎంత ప్రార్థన చేస్తుందో, ఫలానా సహోదరి కోసం ప్రార్థన చేస్తుంది, ఫలానా సహోదరి కోసం ప్రార్థన చేస్తుంది. ఓ దూతలారా వెళ్ళండి, దేవుడు ఆజ్ఞాపిస్తాడు. అదిగో నా సహోదరి దగ్గర ప్రార్థన చేస్తా ఉంది, దూతలారా వెళ్ళండి, ఆమెను విడిపించండి. ఆ తాగుబోతు అయిపోయాడు, భయంకరంగా విచ్చలవిడితనంతో బతుకుతున్నాడు, వెళ్ళి దూతలారా విడిపించండి, తీసుకురండి. దూతలారా అక్కడికి వెళ్ళండి. అదిగో అక్కడ భయంకరంగా కృంగిపోయి నలిగిపోయి జీవితంలో నిస్సహాయ స్థితిలో కలిపి అక్కడ కూర్చొని ఏడుస్తున్నాడు, వెళ్ళండి అక్కడికి వెళ్ళి ఓదార్చండి. అదిగో సహోదరు ప్రార్థన చేస్తుంది అతని కోసం, వెళ్ళి అతను విడిపించండి, అతను రక్షించండి, అతన్ని స్వస్థపరచండి అని చెప్పేసి దూతలని దేవుడు ఏం చేస్తాడంటే ఆజ్ఞాపించి నీ ప్రార్థన బట్టి ఆ వ్యక్తి అక్కడ పంపిస్తాడు. హల్లెలూయా. 300 మంది దూతలను పంపించాడట అబ్రహాము. 300 మందిని తీసుకొని వెళ్తా ఉంటే ఆ యొక్క సైన్యం అంతా గడగడ గడగడ వణికిపోయారు. హల్లెలూయా. ఈ కాలం ఒక ప్రవక్త అంటున్నాడు, ఒక బలహీనురాలు, ఒక బలహీనమైన వ్యక్తి మోకరించి ప్రార్థన చేశానట, పాతాళం అంతా గజగజ గజగజ వణుకుతుందట. ఏమాన్, నీ మోకాళ్ళు అంత శక్తి ఉందండి, నీ మోకాళ్ళు అంత శక్తి ఉంది, పాతాళమే గజగజ వణుకుతుందంటే మోకాళ్ళు అంత బలం పెట్టాడు దేవుడు, అంత విశ్వాసం పెట్టాడు దేవుడు. అందుకే చాలా మంది మోకరించడానికి ఇష్టపడరు, మోకరించడానికి ఇష్టపడరు. ఎందుకంటే మోకాళ్ళు ఉన్న శక్తి వారికి తెలియదు, మోకాల్లో ఉన్న శక్తి వారికి తెలియదు. అయ్యో కాళ్ళు నొప్పి వచ్చేస్తున్నాయి, చేతులు నొప్పి వచ్చేస్తున్నాయి, నడు నొప్పి వచ్చేస్తుంది అనుకుంటారు, కానీ మోకాల్లో ఉన్న శక్తి వారు గుర్తించరు.
హల్లెలూయా. ఒక మా చర్చిలో ఉంటుంది లుదియమ్మ అని, ముసలమ్మ. ఆమెకి ఇంచుమించు 85 సంవత్సరాలు. ఆమె ప్రార్థన అని చెప్పేటప్పటికి 2 చేతులు పైకెత్తే తలంతా పండిపోతుంది. తెల్లగా ఉంటుంది తెల్ల ఆవిడ జుట్టు. ఆమె ముసలమ్మ. ఆమె ప్రార్థన అనేసరికి వెంటనే మోకరించి 2 చేతులు పైకెత్తి ప్రార్థన మొదలెట్టిన కానీ ఆమె నని వరకు ఆమె మోకాలను దిగదు. పండు ముసలమ్మ అండి. ఆమె ఎంత ప్రయాసతో దేవుణ్ణి ఎంత ఆసక్తితో వెతుకుతుందంటే నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది ఆమె చూస్తే. ముసలమ్మ అండి. ఆమెకి ఎక్కువ ఒళ్ళు నొప్పులు ఉంటాయి, కాళ్ళు నొప్పులు ఉంటాయి, ఎన్ని బలహీనతలు ఉంటాయో ఏమీ లెక్క చేయకుండా నా ప్రభు నన్ను స్వస్థపరిచాడు, నేను చచ్చినా క్రీస్తు కోసమే, బ్రతికినా క్రీస్తు కోసమే, ఏంటి ఏ నొప్పితే నాకేంటి అని చెప్పేసి ఆమె మాట్లాడుతుంది. హల్లెలూయా. ఖచ్చితంగా మోకాల్లో ఉన్న శక్తి ఆమెకు తెలిసింది. మోకాల్లో ఉన్న శక్తి, దేవుడు మోకాల్లో అంత శక్తి పెట్టాడన్న విషయం ఆమె గ్రహించింది కనుకే దానిని ఆమె ఉపయోగించుకుంటా ఉంది. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. అబ్రహాము ఎప్పుడైతే మోకరించి ప్రార్థించడం మొదలు పెట్టాడు, యుద్ధం చేయడం మొదలు పెట్టాడు, అక్కడ సైన్యం అంతా ఓడిపోయారండి. వాళ్ళందరూ కూడా ఓడిపోయి ఆ భార్యలను అప్పగించేశారు, ఆ పిల్లలను అప్పగించేశారు, ఆ ఆస్తిని అప్పగించేశారు, అన్ని అప్పగించి అటొకలు ఇటొకలు పారిపోయారు. హల్లెలూయా. నీ ప్రార్థన జీవితం కూడా అద్భుతంగా కట్టబడితే, మోకాళ్ళ అనుభవం నువ్వు కలిగి ఉంటే, మోకాల్లో ఉన్న ఆ యొక్క శక్తి నువ్వు తెలుసుకుంటే దెయ్యాలు ఎటు పారిపోతాయి తెలియదండి. హల్లెలూయా. కంగారెట్టేసుకుంటుంది దెయ్యాలకి. అవి ఎటు పారిపోతాయి తెలీదు. అవి మెంట్లెక్కిపోతాయి. అయ్యి బాబు నాకు ఆమె మోకరం చేసింది, అయ్యి బాబు ఏదో జరిగిపోతుంది, ఇక్కడ ఎందుకు వచ్చింది, దాన్ని చంపేస్తాడు దేవుడు వచ్చి, అయ్యి బాబు నేను ఇక్కడ ఉండకూడదని చెప్పేసి ఎటో గట్టు పారిపోవడం ప్రయత్నం చేస్తాయి. హల్లెలూయా. దెయ్యాలు వచ్చి నీ ఇంట్లో టెస్ట్ చేసినట్టు అర్థం ఏంటంటే మోకాల అనుభవం నీకు లేదు. మోకాళ్ళ అనుభవం నీకు లేక దెయ్యాలు నీ ఇంట్లో టెస్ట్ చేసినాయి. భలే ఉంది, అట్లకి చక్కగా ఉంది ప్రార్థించకుండా చేయడానికి, అశాంతిని తీసుకురావడానికి, సమాధానం లేకుండా చేయడానికి. హల్లెలూయా. నిన్ను రకరకాలుగా హింసించడానికి, మానసికంగా కొంగదీయడానికి దెయ్యాలు నీ మీద తెచ్చేసి కూర్చున్నాయంటే నీకు సరైన మోకాళ్ళ అనుభవం లేదు. హల్లెలూయా. నీకు ఆ అనుభవం లేదు కాబట్టి దెయ్యాలు నిన్ను నిలబడి చేస్తున్నాయి, దెయ్యాల్ని పట్టుకోవడం ప్రయత్నం చేస్తున్నాయి. కానీ నువ్వు సరిగ్గా మోకరించి ప్రభువా ఈ దెయ్యాల నుంచి నన్ను పూర్తిగా బయట తోలివై విశ్వాసంలో అప్లై చేసి, వాక్యం అప్లై చేసి నువ్వు ఎప్పుడైతే మోకరించి ప్రార్థన చేస్తావో దెయ్యాలు కంగారైపోతాయి. ఆమేన్. హల్లెలూయా. నువ్వు దెయ్యాలను కంగారు పెట్టాలి కానీ దెయ్యాలు వచ్చి నేను కంగారు పెట్టడం ఏంటి? నువ్వు దెయ్యాలను కంగారు పెట్టాలి. నువ్వు దేవుని కుమారుడు అయి ఉన్నావు. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క విశ్వాసము నీ మోకాల్లో పెట్టాడు దేవుడు. అలాంటి మోకాళ్ళను నువ్వు పొందుకొని, అలాంటి నువ్వు శక్తి పొందుకొని ఎప్పుడైతే మోకరించి ప్రార్థన చేస్తావో, విశ్వాసంతో చేస్తావో, వాక్యంతో పట్టుకుని చేస్తావో దెయ్యాలు చెల్లాచెదిరైపోతాయి. హల్లెలూయా. కానీ ఏ మహత్రము కూడా విశ్వాసం అప్లై చేయకుండా, వాక్యం యొక్క పట్టు తెలియకుండా, మోకాళ్ళ యొక్క అనుభవం తెలియకుండా ఏదో చేసేస్తున్నాం అంటే దెయ్యాలు నేను పట్టుకుని పీడించి అవసరమైనప్పుడల్లా వాడుకుంటాయి, అవసరమైనప్పుడల్లా వచ్చి అశాంతిని కల్పిస్తాయి, అవసరమైనప్పుడల్లా నీకు మంచి చెడు ఆలోచనలు ఇస్తాయి, అవసరమైనప్పుడల్లా నీకు అబద్ధం చెప్తాయి, అవసరమైనప్పుడల్లా నీకు రకరకాల కార్యాలు కూడా నిన్ను తీసుకెళ్తా ఉంటుంది. హల్లెలూయా. దాని ఇష్టం, ఎందుకంటే నువ్వు దాని అండర్లో ఉన్నావు కాబట్టి, దెయ్యమే అండర్లో ఉన్నావు కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకుంటుంది వచ్చి. ఆమె నా యొక్క కూతురు, నా రక్త సంబంధం, నా శరీర సంబంధం, ఆమెతో కలిసి ఏకమై నేను ఉన్నాను కాబట్టి ఎప్పుడైనా వాడుకుంటాను. సాతాను వచ్చి ఎప్పుడైనా వాడుకుంటుంది నిన్ను. నువ్వు ఎప్పుడైనా వచ్చి వాడుకో సాతానా, నా శరీరం నీదే అని మనం అప్పగించుకున్నాం అనుకోండి, ఎప్పుడైనా వచ్చి వాడుకుంటాడు. అబద్ధం చెప్పినప్పుడు వచ్చి వాడుకుంటాడు, భయంకరమైన కార్యకలాపాలు చేసినప్పుడల్లా వాడుకుంటాడు, దెయ్యం చేత పీడించబడ్డానికి అక్కడ నీ ఇంట్లో టెస్ట్ వేసాడంటే ఇంక నీ జీవితంలో ప్రార్థన ఉండదు, వాక్యం ఉండదు, ప్రత్యక్షత ఉండదు, ఏమీ ఉండదు. అక్కడ 24 గంటలు లోకం. చర్చిలోకి వస్తే దేవుడిలాగా ఉంటాం, ఇంట్లోకి వెళ్తే దెయ్యంలో మారిపోతాం. హల్లెలూయా. దేవుని నాకు మహిమ కలుగును గాక. అయితే ఎప్పుడైతే ప్రార్థన చేయడం మొదలుపెట్టాడో, ఎప్పుడైతే ప్రార్థించడం మొదలుపెట్టాడో, అక్కడ ప్రార్థించినప్పుడు ఆ యొక్క తమ్ముడును, ఆ యొక్క లోతును అతను స్వాధీనపరచుకొని, ఆ యొక్క ఆస్తిని స్వాధీనపరచుకొని పట్టుకొచ్చి లోతుకిచ్చాడు. హల్లెలూయా. నిజంగా మన జీవితంలో ఏదైనా అనుభవం ఉందా?
ఎక్కడైనా తప్పిపోయిన సహోదరుడు ఉంటే, లోకంలోనో పాపంలోనో డినామినేషన్లోనో లేకపోతే ఏదో రకరకాల కార్యాలు గుండా పడిపోతే అతని దగ్గరికి వెళ్ళి, బాబు నీ స్వాస్యం పరిశుద్ధాత్మ, నీ స్వాస్యం పరిశుద్ధాత్మ, నీ వాక్యాన్ని కోల్పోతే ఏదైనా తోటలో మనం ఈ విధంగా పడిపోయాం, ఏదైనా తోటలో ఈ విధంగా పతనమైపోయాం మనం, నువ్వు దాన్ని పొందుకోవాలంటే ఇది వాక్యం దగ్గర రావాలి, ఇది వాక్యం, ఇది సత్యం, ఇది జీవం అని చెప్పి ఎవరికైనా వెళ్ళి ఆ సాక్ష్యం మనం మెచ్చి ఆ యొక్క వ్యక్తిని వాక్యమైన స్వాస్యాన్ని తిరిగి పొందడానికి మనం ఏదైనా ప్రయత్నం చేస్తున్నామా? తప్పిపోయిన సోదరుడు ఏదైనా తోటలో తప్పిపోయాడు, లోతు వలె. లోతు దేవుని కుమారుడై ఉన్నాడు, దేవుని యొక్క కుమారుడై ఉన్నాడు. అతను స్వాస్థ్యం మొత్తం ఏదైనా తోటలో కోల్పోయాడు. అతని పరిశుద్ధాత్మ కొలస్తాయింది, అతని స్వాస్థ్యం కొలస్తాయింది, అతని యొక్క జీవితం కొలస్తాయింది, అతని యొక్క వాక్యం కొలస్తాయింది, అతని యొక్క శరీరం కొలస్తాయింది. సమస్తము కూడా పోగొట్టుకుని నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయి ఏదైనా తోటలో బయటకు వచ్చేసాడు. హల్లెలూయా. మరి ఇప్పుడు నువ్వు కోల్పోయావు, నీ పిల్లల్ని పోగొట్టుకున్నావు, నీ భార్యలు పోగొట్టుకున్నావు, నీ బంగారం పోగొట్టుకున్నావు, నీ ఆస్తిని పోగొట్టుకున్నావు. అయ్యా, మనం ఏదేని తోటలో సమస్తము పోగొట్టుకున్నాం. కానీ గొప్ప విషయం ఏంటంటే తిరిగి మన ప్రభువుని యేసుక్రీస్తు ఆ తిరిగి ఇవ్వడానికి ప్రవక్తగా, ఆయన యజమానుడిగా, రక్షకుడుగా, విమోచకుడుగా ఆయన దిగి వచ్చాడు. నువ్వు వచ్చి దాన్ని స్వీకరించు, నువ్వు వచ్చి దాన్ని పొందుకో అని చెప్పి ఏ లోతునైనా మనం విడిపించడానికి ప్రయత్నపడుతున్నామా? హల్లెలూయా. ఏ లోతు యొక్క స్వాస్థ్యాన్ని విడిపించడానికి కానీ, ఏ లోతు యొక్క కార్యాలను విడిపించడానికి కానీ, అతని యొక్క వాక్యాన్ని, వాగ్దానాన్ని, యొక్క ప్రవచనాలను విడిపించడానికి కానీ ఏదైనా ప్రయత్నం చేస్తా ఉన్నామా? అలాంటి ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా ఈరోజు రాత్రి దేవుడు నిన్ను మెల్కీసెదెకు కలుసుకోబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మెల్కీసెదెకు కలుసుకోవాలి. మెల్కీసెదెకు ఎవరిని కలుసుకుంటాడు? మెల్కీసెదెకు ఎవరిని కలుసుకుంటాడు? మెల్కీసెదెకు కలుసుకోవాలంటే ఏం చేయాలి? మెల్కీసెదెకు నిన్ను కలుసుకోవాలంటే నువ్వేం చేయాలి? అసలు మెల్కీసెదెకు ఎవరు అనేది నేను కొన్ని విషయాలు నేను చెప్పి నేను ముగిస్తాను, కొంచెం జాగ్రత్తగా మీరు వినండి. మెల్కీసెదెకు ఎవరు? అసలు ఆయన ఎందుకు కలుసుకోవాలి? హల్లెలూయా. ఇప్పుడు మనం వెళ్దాం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం మొదటి నుంచి. సంహారం చేసి ఇచ్చెనో. ఈయన షాలేము రాజు. షాలేం అనగా మనకు తెలుసు యెరూషలేము అయి ఉన్నది. షాలేము రాజు అనగా యెరూషలేము యొక్క రాజు. ఈ యెరూషలేము యొక్క రాజు ఎవరంటే, అసలైన రాజు ఎవరంటే యెహోవాయే రాజు అయి ఉన్నాడు. హల్లెలూయా. యెహోవాయే, సైన్యములకు అధిపతి యెహోవాయే రాజు అయి ఉన్నాడు. ఇప్పుడు ఆయన రాజు అయి ఉన్నాడు. ఇప్పుడు ఆ రాజు, ఈయన షాలేము రాజు, యెరూషలేము యొక్క రాజు. ఈ యెరూషలేము యొక్క రాజు వస్తా ఉన్నాడు. ఆయన మహోన్నతులకు దేవుని యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరునకు మొదటి నీతికి రాజనియు తరువాత సమాధానం రాజనియు అర్థం ఇచ్చినట్టు షాలేం రాజు అన్నమాట. అంటే ఈయనలో సమాధానం ఉంది, నీతి ఉంది. ఈయన షాలేం రాజు, యెరూషలేము రాజు. ఈయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఇప్పుడు ఈ యొక్క షాలేం రాజు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు అంటే మనకు కనబడుతున్న ఈ ఫోటో కాదు. యేసుక్రీస్తు అంటే కనబడుతున్న ఈ ఫోటో కాదు. వింటున్నారు అందరూ? మనసు ఇక్కడ పెట్టాలి. హల్లెలూయా. ఇప్పుడు షాలేము రాజు అంటే ఏదో మనకు ఫోటోలో కనిపిస్తున్న ఈ ఫోటో కాదు. యేసుక్రీస్తు అంటే అసలైన యేసుక్రీస్తు ఎవరంటే, మెల్కీసెదెకు ఎవరంటే, ఆ మెల్కీసెదెకు చూడండి ఒకసారి మన సామెతల గ్రంథం చూద్దాం. ఈ మెల్కీసెదెకు ఎవరు? సామెతల గ్రంథం 8వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. ఇరవై 22వ వచనం చదవండి. ఇది జాగ్రత్తగా మీరు చదవాలి.
పూర్వకాలమందు తన సృష్టారంభమున తన కార్యములో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడంటే, త్రిత్వవాదులు దీన్ని ఏమంటారంటే, ఈయన దేవుని కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు, తండ్రి యెహోవా అయి ఉన్నాడు, ఆయన తండ్రి యెహోవా తండ్రి, ఆ తండ్రి కుమారుడే ఈయన. ఇక్కడ చెప్తున్నాడు సృష్టారంభంలో ప్రథమమైందని నన్ను కలుగు చేసి నేను యేసుక్రీస్తు చెప్తున్నాడు, అందుకే తండ్రి ఉన్నాడు కుమారుడు ఉన్నాడు అని చెప్తారు. దాన్ని అలా మాట్లాడతారు. కానీ ఇక్కడ మాట్లాడుతుంది ఏంటంటే, పూర్వకాలమందు తన సృష్టారంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగు చేసెను. అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమించబడితిని. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టి తిని, భూమిని దాని మైదానమును ఆయన చేయక మునుపు నేల మట్టిని రవ్వంతయు సృష్టించక మునుపు నేను పుట్టి తిని, ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు, మహాజలముల మండలము నిర్ణయించినప్పుడు నేను అక్కడ ఉంటిని. ఆయన పైన ఆకాశము స్థిరపరిచినప్పుడు, జలధారలను ఆయన బిగించినప్పుడు, అప్పుడు ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. ఆమేన్. ఈ యొక్క కార్యాలు ఎవరి కోసం చెప్తున్నాడంటే, దేవుడు మొట్టమొదటిగా ఎలోహింగా ఉన్నప్పుడు ఆయన ఎలోహిం అయి ఉన్నాడు, ఒంటరై ఉన్నాడు, అగ్నిగోళముగా బగబగ మండుచు ఎవరు సమీపించరా అని అతి తేజస్సులో అమరత్వం కలిగి నివసిస్తున్న దేవుడు ఆయన ఏం చేశాడంటే, మొట్టమొదటిగా ఆయనే ఒక స్వరూపాన్ని, ఒక మంచి అద్భుతమైన పోలికను ఆయన సృష్టించుకున్నాడు. హల్లెలూయా. ఆత్మ నివసించడానికి ఒక శరీరాన్ని చేసుకున్నాడు. ఆ శరీరమే వాక్య శరీరమై ఉన్నది. దానిని థియోపని శరీరం అని అంటున్నాం. ఏంటండి అది? దేవుడు మొట్టమొదటిగా సృష్టి ఆరంభంలో సృష్టించుకున్న ఆ యొక్క శరీరం ఏదంటే థియోపని అయి ఉన్నది. హల్లెలూయా. వాక్య శరీరమై ఉన్నది. దానినే దేవుడు బైబిల్లో ఏం పేరెట్టాడు? దానికి వాక్యము అన్నాడు. ఆది యందు వాక్యము ఉండేను, వాక్యము దేవుని యొద్ద ఉండేను, ఆ వాక్యమే దేవుడై ఉండేను అని అక్కడ రాయబడి ఉంది. అంటే దేవుడు నివసించడానికి ఒక శరీరం చేసుకున్నాడు. దేవునికి రూపం లేదు, దేవునికి ఆత్మ ఉన్నాడు. దేవునికి రూపం లేదు గనుక ఒక అగ్నిగోళం వలె బగ్బగా మండుచు ఒక ఆత్మ రూపంలో దహించు అగ్నిగా ఉన్న దేవుడు ఆయన నివసించడానికి ఒక శరీరాన్ని చేసుకున్నాడు. ఆ శరీరమే థియోపని శరీరమై ఉన్నది. హల్లెలూయా. ఏంటండి అది? అంటే దేవుడు పర్వతాలు సృష్టించక మునుపే, సృష్టి అంతా ఆరంభించక మునుపే, దూతలను సృష్టించక మునుపే, ఈ యొక్క ఆకాశ నక్షత్రాలు చేయక ముందే దేవుడు మొట్టమొదటిగా చేసిన ప్రథమమైన ఆ యొక్క వస్తువు ఏంటంటే దేవుని యొక్క శరీరమై ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఏంటండి అది? మీరు చెప్పాలి. ఖచ్చితంగా మీరు హృదయాల్లో దాన్ని అలా ఫీడ్ చేసుకుని ఉండండి. ప్రపంచమంతా కనీసం శూన్యంలో సృష్టి కూడా ఏమి సృష్టించబడక ముందే ఈ ఆకాశం కానీ, ఈ భూమి కానీ, ఈ నక్షత్రాలు కానీ, ఆ దేవదూతలు కానీ, సముద్రము కానీ ఏమి కూడా రవ్వంత కూడా సృష్టించబడక ముందే దేవుడు మొట్టమొదటిగా చేసుకున్న పాత్ర ఏమిటంటే దేవుని యొక్క శరీరాన్ని చేసుకున్నాడు. దానినే థియోపని శరీరం అంటాం, వాక్య శరీరం అంటున్నాం. హల్లెలూయా. ఈ యొక్క వాక్య శరీరాన్ని దేవుడు చేసుకున్నాడు. ఇప్పుడు ఈ వాక్య శరీరంలో దేవుడు నివాసం చేస్తున్నాడు. దేవుడు అగ్నిగోళంగా ఉన్నాడు, వృత్తాకారంలో ఉన్నాడు. ఇప్పుడు ఈ అగ్నిగోళంగా వృత్తాకారంలో ఉన్న దేవుడు నివసించడానికి ఒక యోగ్యమైన నివాసాన్ని చేసుకుని ఆ నివాసంలో ఆయన నివాసం చేస్తా ఉన్నాడు. దానిని మనం ఏమంటున్నామండి? థియోపని శరీరం. తెలుగులో ఏమంటున్నాను? వాక్య శరీరం అంటున్నాం. వాక్యము. ఇంగ్లీష్లో, గ్రీకులో దాన్ని థియోపని అంటారు, తెలుగులో వాక్యము అంటారు. అదే ఇంగ్లీష్లో, హిబ్రూలో అయితే ఎలా ఉందంటే ఎలోహిం అని ఉంది. ఎలోహిం. ఎలోహిం అంటే దేవుడు తనంతట తానే
సంభవించబడిన వాడు. ఆయన ఎవరో కూడా సృజించలేదు, ఆయనకి ఆయనే సంభవింపబడిన వాడు. అంటే హిబ్రూలోనేమో ఎలోహిం అని ఉన్నది. చూడండి, హిబ్రూ బైబిల్ ఏమైనా ఉంటుంది అంటే మనకు తెలుగు బైబిల్ ఏముంటుంది, దేవుడు ఆది యందు భూమి ఆకాశములను సృష్టించని ఉంటుంది. అదే హిబ్రూ బైబిల్ ఏముంటుంది, ఎలోహిం భూమి ఆకాశములను ఆది యందు సృష్టించని ఉంటుంది. అంటే ఎలోహిం అని హిబ్రూలో ఉంటుంది, గ్రీకులో థియోఫనీ అని ఉంటుంది, తెలుగులోకి వచ్చేటప్పటికి అది వాక్యమైంది. అందుకే ఆది యందు వాక్యం ఉండిన అంటున్నాం మనం. ఏమేన్ హల్లెలూయా. ఇప్పుడు ఈ యొక్క మొట్టమొదటిగా సృష్టించబడినది, మొట్టమొదటిగా సంభవించినది, ఉద్భవించినది ఆయనే. ఆ యొక్క వాక్య శరీరమునే, ఆ యొక్క దేహమునే దేవుడు ఒక యాజకత్వ ధర్మాన్ని ఆ యొక్క వ్యక్తికి ఇస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ యొక్క యాజక ధర్మాన్ని చేయడానికి దేవుణ్ణి ఒక యాజకుడు మొయ్యాలి. దేవుణ్ణి ఎవరు మోస్తారండి? అందుకే పాస్టర్ని ఎందుకు పెడతాడంటే పాస్టర్ దేవుని మొయ్యాలి. పాస్టర్ దేవుడు మోసి సంఘానికి ప్రాతినిధ్యం వహించాలి. దేవుడు సంఘానికి పాస్టర్ని ఎందుకు ఇచ్చాడంటే ఏదో వాక్యం చెప్పేసి దశంభాగాలు తీసేసుకొని, లేకపోతే ఏదో 4 మాటలు చెప్పేసి కలబలు కౌరులు వెళ్ళిపోవడానికి కాదు పాస్టర్ అంటే. పాస్టర్ అంటే ఏంటంటే దేవుని మోసేవాడు, ఒక ఎద్దులాంటుడు అన్నాడు దేవుడు. ఎద్దు ఏంటండి? ఎద్దులాంటుడు అంటే ఎందుకంటే ఎడ్ల బండి మోసుకెళ్ళాలి. అది చాలా పాస్టర్ అంటే ఎద్దులాంటుడు అంట. ఏంటి ఎద్దు? ఎడ్ల బండి మోసుకెళ్ళాలి. ఎడ్డు బండి ఎవరు? దేవుడే. ఆ దేవుని మొయ్యాలి, ఆ దేవుని మోసుకుంటూ వెళ్ళాలి. ఆ యొక్క దేవుని మోసుకుంటూ ఎంత భారమైన, ఎంత ఆ యొక్క ఏమంటారు దీన్ని, మెడభాగం నలిగిపోయినా, ఎన్ని చెమటలు పట్టేసినా, ఎంత భయంకరంగా పరిస్థితిలో ఉన్నా ఆ ఎద్దు ఎడ్ల బండిని మొయ్యాల్సిందే. హల్లెలూయా. పాస్ట్ ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితులు పడిపోయినా దేవుణ్ణి మొయ్యాల్సిందే. ఎందుకంటే బాధ్యత దేవుడు ఇచ్చాడు. ఆయన ఒక యాజకుడు అయి ఉన్నాడు, యాజకత్వం చేసేది పాస్టర్ అయి ఉన్నాడు. ఇప్పుడు పాస్టర్ యొక్క స్థానంలోనికి ఆ యొక్క దేవుని యొక్క సింహాసనం యొద్ద దేవుణ్ణి మోసడానికి దేవుని యొక్క ఆ యొక్క నివాస స్థలముగా ఉన్నది ఎవరంటే థియోఫనీ శరీరమై ఉన్నది. హల్లెలూయా. దేవుడు థియోఫనీ శరీరాన్ని ఆయన మొట్టమొదటి నివాస స్థలంగా చేసుకున్నాడు. హల్లెలూయా. దానికి దేవుడు ఏం పేరు పెట్టాడంటే దానినే కుమారత్వం అని కూడా అంటారు. దానికి కుమారత్వం బిరుదిచ్చాడు. అంటే కుమారుడు అని ఒక పేరు కూడా నమోదు చేశాడు దానికి. అంటే ఇప్పుడు ఆ యొక్క మెల్కీసెదెకు ఎవరంటే, ఆ యొక్క మెల్కీసెదెకు ఎవరంటే అది ఆదిలో దేవుని చేత మొట్టమొదటిగా సృష్టి ఆరంభంలో సృష్టించబడిన థియోఫనీ ఉన్నది. రాజగు థియోఫనీ అన్నాడు ప్రవక్త. ఏంటంటే అది రాజగు థియోఫనీ, కింగ్ ఆఫ్ థియోఫనీ. ఇప్పుడు ఆ యొక్క థియోఫనీలో దేవుడు మొట్టమొదటిగా సృష్టించబడ్డాడు కాబట్టి అందుకే ఆది నుంచి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మోషే, ఆ యొక్క దానియేలు ఎవరు చూసినా ఈ వాక్య శరీరాన్ని మాత్రమే చూశారు కానీ వాక్య శరీరం లోపల ఉన్న దేవుని చూడలేదు. హల్లెలూయా. దేవుడు ఎక్కడ మొదలు చేయబడ్డాడండి? దేవుడు ఎక్కడున్నాడంటే థియోఫనీ శరీరంలో ఉన్నాడు. దేవుడు కనపట్లే, కేవలం మొత్తం చూసిన ప్రతి ఒక్క ప్రవర్తకి కూడా థియోఫనీ శరీరమే కనపడ్డది. ప్రతి ఒక్కరు కూడా థియోఫనీని చూశారు. దేవుడిని ఇప్పుడు వరకు ఎవరు చూడలేదని, ఎవరు చూడలేదు. అయితే ఇక్కడ దేవుడు కేవలం థియోఫనీ శరీరంలో మాత్రమే ఉన్నాడు. ఆయన శరీరం థియోఫనీ. ఇప్పుడు ఆయనే ఆ థియోఫనీని మెల్కీసెదెక్ అని పిలుస్తున్నారు. ఏంటండి అది? మెల్కీసెదెక్. ఇప్పుడు మెల్కీసెదెక్ ఎక్కడికి వెళ్ళినా దేవుడు ఆయనలో ఉంటాడు. దేవుడు వస్తున్నాడంటే మెల్కీసెదెక్ వస్తా ఉన్నాడని, దేవుడు వస్తున్నాడంటే మెల్కీసెదెక్ వస్తున్నాడని. ఒకవేళ మెల్కీసెదెక్ రాకపోతే దేవుడు రాడు. ఇప్పుడు మెల్కీసెదెక్ వస్తేనే దేవుడు వస్తాడు. ఎందుకంటే దేవుడు రావాలంటే ప్రయాణం చేసే వాహనం మెల్కీసెదెక్ అయి ఉన్నాడు, థియోఫనీ శరీరం అయి ఉన్నది. ఇప్పుడు ఈ థియోఫనీ శరీరంలో కొన్ని కోట్ల థియోఫనీలు ఉన్నాయి. హల్లెలూయా. విత్తనంలో విత్తనం ఉన్నట్టుగా అనేక సార్లు మనం మాట్లాడుకున్నాం. విత్తనాల్లో విత్తనాలు ఉన్నట్టుగా ఒక మావు ట్యాంకులోనే అనేకమైన మావు ట్యాంకులు ఉన్నట్లుగా ఈ థియోఫనీ శరీరంలోనే కొన్ని లక్షల థియోఫనీలు ఉన్నాయి. హల్లెలూయా.
అంటే అది ఒక దేవుని యొక్క సమాజము, దేవుని యొక్క కుటుంబము, దేవుని యొక్క రాజ్యమై ఉన్నది. ఆ రాజ్యంలో అనేకమైన థియోఫనీలు ఉన్నాయి, అనేక మంది కార్యాలు అందులో ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళందరినీ మోసుకొని పోతున్నది ఎవరంటే ఒకే ఒక రాజుకు థియోఫనీ, అది మెల్కీసెదెకై ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మెల్కీసెదెకు వాక్యమై ఉన్నాడు, వాక్యమే మెల్కీసెదెకై ఉన్నాడు, రాజుకు మెల్కీసెదెకు. ఇప్పుడు ఈ మెల్కీసెదెకుకి అక్కడ ఏం చెప్తున్నాడంటే హెబ్రీ పత్రికలో, సామెతల గ్రంథం హెబ్రీ పత్రికలో 7వ అధ్యాయంలో చూడండి ఒకసారి. కొంచెం నా భావం పట్టుకుంటే నేను త్వరగా క్లోజ్ చేసేస్తాను. ఆశీర్వదించను, 10వ ఇచ్చెను, ఆ షాలేము రాజు మహోన్నతకు దేవునికి అదనమాట. ఇప్పుడు నిరంతర యాజకత్వం చేసేది ఎవరంటే మెల్కీసెదెకై ఉన్నాడు. నిరంతరము దేవుని మోసే ఆయుధం ఏదంటే మెల్కీసెదెకై ఉన్నాడు. థియోఫనీ శరీరం అయి ఉన్నది. దేవుని యొక్క శరీరాన్ని మోసుతూ, దేవుని యొక్క ఆత్మను మోసుకుంటూ పోయేదే థియోఫనీ శరీరం అయి ఉంది. ఇప్పుడు ఈయన తల్లి లేదు, తండ్రి లేరు, వంశావళి లేదు, దేవుని సృష్టికి జీవితము కాలమునకు ఆది లేదు, జీవమునకు అంతము లేదు. ఈయన నిరంతరము కూడా దేవుని సన్నిధిలో దేవుని యొక్క శరీరముగా ప్రతి క్షణము నివసిస్తున్నవాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ యొక్క శరీరంలో అనేకమైన శరీరాలు ఉన్నాయి. ఎలాగా చూడండి ఒకసారి. మనం ఎఫెసీ పత్రిక చూద్దాం, 1:4. అనుగ్రహించిన కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారము దయా సంకల్పం చెప్పున నిర్ణయించుకొని ఆమేన్. హల్లెలూయా. అంటే ఇప్పుడు మనము ఎక్కడున్నామండి? ఎక్కడున్నాం? ప్రేమ చేత జగత్తుత్పత్తికి ముందుకు ముందు చెప్పాను నేను. ఆ యొక్క శరీరం బడక మునుపు ఈ పర్వతాలు లేవు, సముద్రం లేదు, సృష్టి లేదు, రవ్వంత కూడా ఏమీ కూడా సృష్టించబడలేదు. అయితే అప్పుడు దేవుడు థియోఫనీ చేసుకున్నాడు. ఇప్పుడు ఆ థియోఫనీకి దేవుడు ఏం పేరు పెట్టాడంటే క్రీస్తు అని పేరు పెట్టాడు. ఏం పేరండి? క్రీస్తు. ఇప్పుడు ఆ క్రీస్తులో ఆ యొక్క అనేకమైన థియోఫనీలు, క్రీస్తు అనగా థియోఫనీ అయి ఉన్నది, క్రీస్తు అనగా అభిషేకమై ఉన్నది, అది థియోఫనీ శరీరమై ఉన్నది. ఇప్పుడు ఆ శరీరంలో అనేకమైన అభిషక్తులు అందులో ఉన్నారు. హల్లెలూయా. అనేక మంది అభిషక్తులు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా దేవుని కుమార్తెలై ఉన్నారు. అంటే ఈ దేవుని కుమార్తెలు ఈ సృష్టి అంతా రవ్వంత కూడా సృష్టించబడక ముందే వీళ్ళు ఎక్కడ ఉన్నారండి? క్రీస్తులో ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తులో ఉన్న ఆ యొక్క విశ్వాసులు, దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు, వీళ్ళందరినీ కూడా భూమి మీదకి మనుష్య రూపంలో తీసుకురావడమే దేవుని యొక్క ప్రణాళిక. ఎంతమందికి అర్థమైన మాట? అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి ఒకసారి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఆ క్రీస్తులో ఉన్న నిజమైన దేవుని యొక్క సంతానంతటినీ కూడా భూమి మీదకి తీసుకురావాలని దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క విమోచన ప్రణాళిక అది. ఆ విమోచన ప్రణాళిక ఏంటంటే ఆ ఆదిలో దేవుడు తనకు తానుగా ఒక శరీరాన్ని తయారు చేసుకుని ఆ శరీరం నివాసం చేస్తా ఉన్నాడు. ఆ శరీరంలో అనేక మంది దేవుని కుమారులు ఉన్నారు, దేవుని కుమార్తెలు ఉన్నారు. వీళ్ళందరినీ భూమి మీదకి తీసుకురావడం మనుషులుగా దేవుని యొక్క ప్రణాళిక. కానీ విచిత్రం ఏమిటంటే వీళ్ళందరూ కూడా ఎక్కడ పడిపోయారంటే ఏదైనా తోటలో ఆదాము పడిపోయినప్పుడు వీళ్ళు కూడా పడిపోయారు. దేవుని కుమార్తెలు ఎక్కడ పడిపోయారండి? గాక చూడండి, ఇక్కడ ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మలో దేవుడు ఒక థియోఫనీ శరీరాన్ని చేసుకుని అక్కడ ఉన్నాడో, ఆ థియోఫనీ శరీరంలో నుంచి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు ఆ యొక్క ఆత్మలన్నీ కూడా, శరీరాలన్నీ కూడా భూమి మీద రావాలి, మనుషులుగా రావాలి. అది దేవుని యొక్క ప్రణాళిక. విచిత్రం ఏంటంటే వీళ్ళందరూ కూడా ఆదాము పాపంలో పడిపోయినప్పుడు ఆయనతో పాటు వీళ్ళందరూ కూడా పడిపోయారు.
హల్లెలూయా. లోతు సొదొమ పట్టణంలో పడిపోయినట్లుగా, లోతు సొదొమ దేశంలో పాపంలో పడిపోయినట్లుగా, లోతు సొదొమలో స్వాస్థ్యమంతా పోగొట్టుకున్నట్లుగా, భార్యలను పోగొట్టుకున్నట్లుగా, పిల్లలను పోగొట్టుకున్నట్లుగా, ప్రభు అని యేసు క్రీస్తు ఏదేను తోటలో స్వాస్థ్యాన్ని పోగొట్టుకున్నాడు, పిల్లలు పోగొట్టుకున్నాడు, భార్యను పోగొట్టుకున్నాడు. సమస్తము కూడా దేవుడు ఏదేను తోటలో పెళ్ళడం పడిపోయాడు. హల్లెలూయా. ఇప్పుడు దానికి ప్రతినిధి క్రీస్తు యొక్క స్వాస్థ్యాన్ని విడిపించడానికి, క్రీస్తు యొక్క భార్యను విడిపించడానికి, క్రీస్తు యొక్క ఆ స్వాస్థ్యాన్ని విడిపించడానికి, ఆ పిల్లలను విడిపించడానికి, దేవుని కుమార్తెలు విడిపించడానికి ప్రతినిధి అబ్రహాము అయి ఉన్నాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది మాట? దేవుని యొక్క కుమార్తెలను విడిపించడానికి, దేవుని యొక్క కుమార్తెలు దేవుని యొక్క ఆ యొక్క వాక్యంలో నుంచి ఆ బయటికి రావడానికి దేవుడు ఏర్పాటు చేసిన మార్గం ఏంటంటే, ఏమేన్ హల్లెలూయా, దేవుడు ఏర్పాటు చేసిన మార్గం ఏమిటంటే, ఆ యొక్క ఏదేనులో పడిపోయిన కుమారులు అబ్రహాము యొక్క రాజ సంతానము ద్వారా భూమి మీదకి మరలా తిరిగి వెలుగులోకి రావాలి. ఆమేన్ హల్లెలూయా. దేవుని యొక్క కుమారులు అబ్రహాము యొక్క రాజ సంతానము ద్వారా భూమి మీదకి రావాలి. ఇది దేవుని యొక్క ప్రణాళిక. అయితే ఇప్పుడు ఆ యొక్క సంతానాన్ని బయటకు విడిపించడానికి అబ్రహాము చేసిన రోదన, అబ్రహాము చేసిన ప్రార్థన, అబ్రహాము చేసిన ఆ స్వాస్థ్యాన్ని విడిపించడానికి దేవుడు చేసిన ఆ ప్రార్థన ఏమిటంటే, ఇక్కడ 14 అధ్యాయంలో చేస్తా ఉన్నాడు. ఎప్పుడైతే ప్రార్థన చేశాడో లోతును విడిపించాడు, లోతు యొక్క భార్యను విడిపించాడు, లోతు యొక్క కుమారులను విడిపించాడు, స్వాస్థ్యాన్ని విడిపించాడు. ఆ స్వాస్థ్యాన్ని విడిపించినందుకు అబ్రహాముకు బహుమతి ఏమిటంటే, అక్కడ చూడండి, మనం దీని చదివి నేను ముగిస్తాను. ఆదికాండం 14 అధ్యాయం. హల్లెలూయా. ఆదికాండం 14 అధ్యాయం 15వ వచనం. రాత్రి వేళ వచ్చెను, అతడు కథల్లో ఏమోరిను, అతడితో కూడా నన్ను రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతన్ని ఎదుర్కొంటకు రాజులోయ అనే షావేలోయ మట్టుకు బయలుదేరి వచ్చెను. మరియు షాలేము రాజైన మిల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసం తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడకు దేవునికి యాజకుడు. చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ ఏం జరిగిందంటే, ఎప్పుడైతే అతన్ని విడిపించడానికి ఆ యొక్క భార్యలను పిల్లలను ఎప్పుడైతే దేవుడు విడిపించాడో, ఎప్పుడైతే ఆ యొక్క కార్యం అక్కడ జరిగిందో, దేవుడు ఏం చేస్తున్నాడంటే, అక్కడ ఆ యొక్క లోతు భార్యలను పిల్లలను విడిపించినందుకు అబ్రహాముకు దేవుడు ప్రభురాత్రి భోజనం ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. అబ్రహాముకు దేవుడు ప్రభురాత్రి భోజనం ఇస్తా ఉన్నాడు. అబ్రహాముకు దేవుడు ఎప్పుడైతే ప్రభురాత్రి భోజనం ఇచ్చాడో, ఆ ప్రభురాత్రి భోజనం ఎప్పుడైతే అబ్రహాం తీసుకున్నాడో, అప్పుడు ఆ ఇంటిలోనికి షాలేము రాజు సమాధానానికి అధిపతి ఆ గృహంలోకి అడుగు పెడతా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనకు ఆ ప్రభురాత్రి భోజనం ఎందుకు ఇస్తున్నాడంటే, ఆ ప్రభురాత్రి భోజనం దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడంటే, నిజంగా మనకు ఎందుకు దేవుడు ఆ ప్రభురాత్రి భోజనం ఇస్తా ఉన్నాడంటే, మనము ఎప్పుడైతే ఆ దేవుని కుమార్తెలను ఏదైనా తోటలో ఫెల్డౌన్ అయిపోయిన పడిపోయిన దేవుని కుమార్తెలను ఎప్పుడైతే మనం విడిపించి దేవుని సన్నిధిలోకి నడిపించడానికి, దేవుని రాజ్యంలోకి నడిపించడానికి ఎప్పుడైతే ప్రయాసపడుతున్నామో, దేవుడు మన జీవితంలోకి షాలేము రాజుగా సమాధానానికి అధిపతిగా దేవుడు మన జీవితంలోకి అడుగు పెడతా ఉన్నాడు. హల్లెలూయా. మన జీవితంలో థియోఫనీ రావాలంటే మనం చేయవలసిన కార్యం ఏంటండి? ఏదేని తోటలో పడిపోయిన దేవుని కుమారుల్ని మనం విడిపించడానికి ప్రయత్నం చేయాలి. దేవుని కుమార్తెల్ని మనం విడిపించడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే ఏదేనిలో పడిపోయిన స్వాస్థ్యాలు పోగొట్టుకున్న వ్యక్తుల కోసం మనం ఎప్పుడైతే కన్నీరు గార్చి మొరపెట్టి ప్రార్థిస్తామో,
దేవుడు ఖచ్చితంగా మన జీవితాల్లో ఒక అద్భుతమైన కార్యం చేసి థియోఫనీ మన జీవితంలో పొందుకోవడానికి అర్హత ఏమిటంటే, ఏదేను తోటలో ఎవరైతే ఫెల్ డౌన్ అయిపోయి పడిపోయి పాపములో పతనమైపోయారో వారి జీవితాలను విడిపించడానికి మనం ఎప్పుడైతే పోరాటం చేస్తామో, యుద్ధం చేస్తామో, అప్పుడు దేవుడు మనకు థియోఫనీ ఇస్తాడు. ఇది మనం తీసుకునే రొట్టె థియోఫనీ. అది రక్తం ఏంటంటే ఆ థియోఫనీని గూర్చిన ప్రత్యక్షత. ఎప్పుడైతే ఆ థియోఫనీని గూర్చిన ప్రత్యక్షత, ఆ రొట్టె అనగా థియోఫనీ మనం ఎప్పుడైతే ఆత్మీయంగా పొందుకోవడం ప్రయత్నం చేస్తా ఉన్నామో, దేవుడు ఖచ్చితంగా ఆ థియోఫనీ దేవుడు మనకి ఇస్తాడు. థియోఫనీ పొందుకోవడానికి అర్హత ఏమిటంటే, ఏదేను తోటలో పడిపోయిన దేవుని కుమార్తెలను విడిపించడానికి మనము మోకాళ్ళ మీద చేసే పోరాటమే యుద్ధమై ఉన్నది. హల్లెలూయా. నిజముగా వారి జీవితాల్లో అలాంటి యుద్ధము చేసి ప్రభురాత్రి భోజనం, నిజమైన ప్రభురాత్రి భోజనం తీసుకోవడానికి అర్హులుగా మార్చబడాలి. నిజమైన ప్రభురాత్రి భోజనం తీసుకోవడానికి ఎప్పుడైతే అర్హులుగా మార్చబడతామంటే, ఖచ్చితంగా దేవుని కుమార్తెలను గొర్రె పిల్ల జీవగ్రంథంలో ఎవరి పేరైతే రాయబడిందో వాళ్ళందరినీ కూడా విడిపించడానికి మనం ఎప్పుడైతే ప్రయత్నం చేస్తామో, ఆ ప్రయత్నమే దేవుడు మనకు థియోఫనీ ఇవ్వడానికి అర్హత అయి ఉన్నది. హల్లెలూయా. ఖచ్చితంగా మనము అలా అర్హత పొందుకుందాం. థియోఫనీ పొందుకోవాలంటే మనం ప్రార్థిద్దాం. దేవుని యొక్క కృపను పొందుకోవడానికి మనం ఎల్లప్పుడూ కూడా అబ్రహాము వలె మోకరించి ప్రార్థించి యుద్ధము చేసి దేవుని యొక్క స్వాస్థ్యం కొరకు మనం పోరాడితే, దేవుని యొక్క ఆ యొక్క స్వాస్థ్యాన్ని విడిపించడానికి మనం పోరాడితే, దేవుని యొక్క భార్య ఫెల్ డౌన్ అయిపోయింది ఏదైనా తోటలో, దేవుని పిల్లలు పడిపోయారు, ఆదాము పడిపోయినప్పుడే వాళ్ళందరూ కూడా పడిపోయారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా లోకంలో భయంకరమైన కార్యాలు గుండా అక్కడక్కడ పడి ఒక డినామినేషన్లో బందీ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, తాగుడుకు బందీలు అయిపోయిన వాళ్ళు ఉన్నారు, వ్యభిచారాలకు బందీలు అయిపోయిన వాళ్ళు ఉన్నారు, చీకటి శక్తులకు బందీలు అయిపోయిన వాళ్ళు ఉన్నారు, సినిమా హాల్కు బందీలు అయిపోయిన వాళ్ళు ఉన్నారు, హీరోలకు బందీలు అయిపోయిన ఉన్నారు. ప్రపంచంలో అనేక రీతులుగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధంగా బందీలు అయిపోయారు. హల్లెలూయా. అయితే మన యొక్క ప్రార్థన వాళ్ళందరినీ కూడా విడిపించడానికి, ప్రభువా నీ పిల్లల్ని విడిపించు, నీ గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఎవరి పేరైతే ఉందో వాళ్ళని విడిపించు, నీ స్వాస్థ్యాన్ని నువ్వు కాపాడుకో, ఖచ్చితంగా నీ పిల్లల్ని విడిపించని చెప్పి ఎప్పుడైతే మనం పోరాటం చేసి యుద్ధం చేసి ఆ యుద్ధంలో మనం విజయం సాధిస్తామో, దేవుడు నీకు ప్రభురాత్రి భోజనం ఇస్తాడు. ప్రభురాత్రి భోజనం ఇవ్వడం అంటే అర్థం ఏంటి? నీకు థియోఫనీ ఇస్తున్నాడు. ప్రభురాత్రి భోజనం ఇవ్వడం అంటే ఏంటండి? నీకు థియోఫనీ ఇస్తున్నాడు, వాక్య శరీరం ఇస్తున్నాడు. అంటే వాక్య శరీరం నువ్వు పొందుకుంటే ఆటోమేటిక్గా మెల్కీసెదెకును నువ్వు పొందుకుంటే, మెల్కీసెదెకుకి వెనకాల ఎవరు వస్తున్నారండి? దేవుడు వస్తున్నాడు. అంటే నువ్వు మెల్కీసెదెకుని ఆశ్రయిస్తే మెల్కీసెదెకు నువ్వు పొందుకుంటే, మెల్కీసెదెకు లోపల దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. అంటే అందుకే యేసుక్రీస్తు నన్ను చేర్చుకున్నాడు మిమ్మల్ని చేర్చుకున్నవాడు, నన్ను చేర్చుకున్నాడు నా తండ్రిని చేర్చుకున్నవాడు అన్నాడు. అంటే అర్థం ఏంటి? అంటే ఎవరైతే శిష్యులు నేర్చుకుంటారో వాళ్ళు యేసుక్రీస్తుని చేర్చుకుంటారు, ఎవరైతే యేసుక్రీస్తుని చేర్చుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు తండ్రిని చేర్చుకుంటారు. అంటే తండ్రి కుమారుడు ఏకమై దేవుడు మన జీవితంలోకి వస్తున్నాడు. ఎక్కడ తండ్రి ఎక్కడ ఉన్నాడు? మెల్కీసెదెకులో నివాసం చేస్తున్నాడు, శరీరంలో నివాసం చేస్తున్నాడు. ఇప్పుడు ఆ శరీరం నువ్వు పొందుకుంటే, ఆ శరీరంలో ఉన్న క్రీస్తు, ఆ శరీరంలో ఉన్న దేవుడు నీలోకి వస్తాడు. హల్లెలూయా. అందుచేత నా ప్రియమైన సహోదరులు మీరు భారంగా ప్రార్థించండి. మీరు ఈ ప్రభురాత్రి భోజనమే కాదు, ఈ ప్రభురాత్రి భోజనం మనకొక నమూనా, ఈ ప్రభురాత్రి భోజనం మనకొక ఆధారం, ఈ ప్రభురాత్రి భోజనం మనకొక సూచన. అయితే మనకు అసలైన ప్రభురాత్రి భోజనం ఏంటంటే మన థియోఫనీ మనం తినడం. మన థియోఫనీ మనం ఎప్పుడైతే తింటామో, మన యొక్క వాక్య శరీరం ఎప్పుడైతే మనం తింటామో, అప్పుడు అందులో నుంచి దేవుడు వస్తాడు. అయితే థియోఫనీ నేను టచ్ చేయాలంటే, ఆ దేవుని యొక్క దర్శనం నీకు అవ్వాలంటే, వ్యక్తిగతంగా దేవుడితో అనుభవపూర్వకమైన అనుభవం నువ్వు అనుభవించాలంటే, నీవు ఆత్మల కోసం యుద్ధం చేయాలి. హల్లెలూయా. నువ్వు ఆత్మల కోసం యుద్ధం చేసి వాళ్ళ స్వాస్థ్యాలను విడిపించినట్లయితే, ఎవరినైనా రక్షించి యేసుక్రీస్తు నామములో వారికి బాప్తిజం ఇచ్చినట్లయితే, వారు పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకున్నట్లయితే ఆ విజయం నీ ఖాతాలో పడుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఒక వ్యక్తిని వర్తమానంలో తీసుకొచ్చి వాళ్ళు యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందినట్లుగా చేసి వాళ్ళు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ పొందుకుంటారో అప్పుడు ఆ విజయం, ఆ స్వాస్థ్యం వారు పొందుకున్నారు కాబట్టి, వాళ్ళు దెయ్యం నుంచి లాక్కుని ఆ స్వాస్థ్యాన్ని వారు పొందుకున్నారు కాబట్టి ఆ విజయం నీ ఖాతాలో పడుతుంది. అప్పుడు నువ్వేం చేస్తావు తెలుసు? ప్రభురాత్రి భోజనం చేసుకుంటావు, థియోఫనీ పొందుకుంటావు. హల్లెలూయా. సువార్త వలన నువ్వు ఒక వ్యక్తిని విడిపించి ఆ వ్యక్తి యొక్క హృదయంలో పరిశుద్ధాత్మ బాప్తిజం కనుక పొందుకుంటే దేవుడు నీకు థియోఫనీ ఇస్తాడు. దట్ ఈస్ ప్రామిస్.
దేవుడు ఇచ్చిన వాగ్దానం అది. ఈ రోజు అందుకే దేవుడు సువార్తలో శక్తి పెట్టాడు. ఆ సువార్త విరివిరిగా సాగాలంటే, ఆ సువార్త అద్భుతంగా సాగాలంటే నీ మోకాలకు పదును పెట్టాలి, యుద్ధం చేయాలి, స్వాస్యాన్ని విడిపించాలి, ఆత్మలు రక్షించాలి. వాళ్ళు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ పొందుకున్నారో దేవునికి తీయోపనిస్తాడు. అందుకే అందరూ పరలోకం వెళ్ళరండి. పరలోకం ఎవరు వెళ్తారంటే తీయోపని పొందుకున్న వాళ్ళు మాత్రమే వెళ్తారు. పరలోకం ఎవరు వెళ్తారండి? బాప్తిజం పొందినంతరాన్ని వెళ్ళిపోరు, లేకపోతే ఏదో మీ ప్రభురాత్రి భోజనం తీసుకున్నంతరాన్ని వెళ్ళిపోరు, లేకపోతే ఏదో కార్యాలు చేసినంతరాన్ని వెళ్ళరు. కానీ పరలోకం వెళ్ళి వాళ్ళు ఎవరంటే తీయోపని పొందుకున్న వాళ్ళు వెళ్తారు. ఆ తీయోపాన్ని పొందుకోవాలంటే నువ్వు ఇక్కడ ఆత్మల భారం కలిగి ప్రార్థించాలి. అందుకే దూత ఏం చేస్తుందంటే వచ్చి ఎవరైతే ఆత్మల పట్ల భారం కలిగి ప్రార్థిస్తారో వాళ్ళని ముద్రిస్తుంది, వాళ్ళకి ముద్రేస్తుంది. పరిశుద్ధాత్మ ముద్ర ఎవరికి ఇస్తుందంటే ఆత్మల పట్ల భారం కలిగి ఎవరైతే మొరపెడుతున్నారో, ఎవరైతే రోధిస్తున్నారో, యెరూషలేములో జరుగుతున్న హేయ కృత్యాల కొరకు ఎవరైతే ప్రలాపించి ఏడుస్తున్నారో వారికి దేవుని యొక్క ముద్ర దేవుడు వేస్తున్నాడు. హల్లెలూయా. వాక్యం ప్రసంగించడం వల్ల ముద్ర రావట్లేదు, విశ్వాసంగా జీవించడం వల్ల ముద్ర రావట్లేదు, వర్తమానంలోకి వచ్చినందుకు వల్ల ముద్ర రావట్లేదు, లేకపోతే ఏవో కార్యాలు చేయడం వల్ల ముద్ర ఏది రావట్లేదు. కానీ ఎవరైతే యెరూషలేములో జరుగుతున్న హే కృత్యాల కొరకు మొరపెట్టి ఆత్మలు విడిపించడానికి పోరాటం చేస్తున్నారో దేవుడు వారిని విడిపిస్తున్నాడు. దేవుడు వారికి తీయోపని ఇస్తున్నాడు. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరులారా, మీరు 1200 వర్తమానాలు చదివితే మీకు అర్థమయ్యేది ఏమిటంటే ఈ కాలంలో దేవుడు ప్రవక్త ద్వారా చెప్పిన మెసేజ్ ఏమిటంటే తీయోపని నీ హృదయంలోకి రావడానికి నీ హృదయంలో భారం కావాలి. ఆ భారముతో ఆత్మల కోసం ప్రార్థించాలి. ఆ ఆత్మలు స్వార్థ ద్వారా విడిపించబడి గనక వారు నీ స్వార్థ విని వాళ్ళు పరిశుద్ధాత్మ బాప్టిజం పొందుకుంటే ఆ పరిశుద్ధాత్మ బాప్టిజం బట్టి దేవుడు నీకిచ్చే ప్రతిఫలం ఏమిటంటే తీయోపని అయి ఉన్నది. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు అందుకే ఏది ఉంచుకోడు. ఒక సువార్త చేసి ఒక వ్యక్తిని తీసుకొచ్చి పరిశుద్ధాత్మ పొందుకునేటట్లుగా నువ్వు ప్రేరేపిస్తే నీ ఖాతాలో తీయోపని జీవితం పడుతుంది. అందుకే పౌలు గారు అంత పోరాటం చేశాడు. సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు. అందుకే పేతురు అంత పోరాటం చేశాడు. అందుకే ప్రవక్తలందరూ అందుకే పోరాటం చేశారు. ఎందుకు ఆ పోరాటం? ఆత్మలు విడిపించడానికి శ్రమ అయినా, ఖడ్గమైన, నింద అయినా, పోరాటమైనా ఎందుకు వాళ్ళు వెనకడుగు వేయలేదంటే నేను అతను విడిపిస్తే దేవుడు నాకు జీవ కిరీటం ఇస్తాడు, నేను విడిపిస్తే దేవుడు నాకు తీయోపని ఇస్తాడు, నేను విడిపిస్తే దేవుడు నాకు నీతి కిరీటం ఇస్తాడు అని చెప్పి వాళ్ళు బారని కిరీటం నేను పొందుకుంటానని చెప్పి ఎందుకు వాళ్ళు ప్రతిజ్ఞలు చేశారంటే దేవుడు ఆ శక్తి సువార్తలో పెట్టాడు, ఆ శక్తి నీ మోకాల్లో పెట్టాడు. ఎప్పుడైతే ఈ 2 కార్యాలు నువ్వు వినియోగించుకుంటావో దేవుడు అసలైన ప్రభురాత్రి భోజనం నీకు ఇస్తాడు. హల్లెలూయా. అందుచేత నా ప్రియమైన సహోదరులారా, ఈ యొక్క ప్రభురాత్రి భోజనం ద్వారా మీరు అలాంటి ప్రత్యక్షత పొందుకొని మీరు అనేక ఆత్మలను విడిపించి మీరు కూడా మీ ఖాతాలలో పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకునేటట్లుగా వ్యక్తులను ప్రేరేపించి మీరు కూడా మీ జీవితంలో పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకోవాలని, తీయోపని పొందుకోవాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు మనవి చేస్తా ఉన్నాను, ప్రాధేయపడతా ఉన్నాను, ప్రలాపిస్తా ఉన్నాను, మీకోసం ప్రార్థిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక. ఆమేన్.